నిత్య నివాసించిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మీరు ప్రేమించి ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు ప్రేమించి ఈ రీతిగా 2 దినాలు ఎడతెగని మీ సన్నిధి మాతో ఉంచినారు. అనేక ఆత్మీయ విషయాలు మాకు బోధిస్తూ వచ్చినారు. వాతావరణం స్వాధీనంలో ఉంచుకున్నారు నాయన. దూరం నుంచి అనేక మంది బిడ్డలు మీరు తీసుకుని వచ్చినారు. అందుకొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజముగా మా ప్రార్థనలు కూడా మీరు ఆలకిస్తూ అంగీకరిస్తూ దేవా, మీ కృపలో భద్రపరుస్తున్నాం. మీ ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినిన వాక్యమును మా హృదయంలో దాచుకోవటానికి దయతో సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, ఇంకా మధ్యాహ్న సమయంలో దేవా, మీ దాసురాల సాక్ష్యంలోను క్విజ్లోను సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎవరు కూడా విసుగాక ప్రభా, మీ సన్నిధిలో గడపాలని ఆశ కోరిక ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రోత్సాహం పుట్టించండి ప్రభా, ఆశ కలిగించండి నాయన. దేవా, మరలా ఈ సమయం మాకు రాదు. దేవా, మీ సన్నిధి సంపూర్ణంగా మేము కలిగి ఉండినట్లు సహాయం చేయండి. పాడే పాటల్లో కృప చూపించండి దేవా. మిగిలిన సమయం మేలుకరంగా చేసి దేవా, మీరే మహిమ ఘనత ప్రభావం పొందవలసిందిగా ప్రార్థిస్తూ మా కొరకు రాని యేసుక్రీస్తు వారిపేట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. పాటలు పాడుకుందాం. మెర్సీ వాణి, దేవరపల్లి వాణి, మీ ఇద్దరు పాటలకి సహకరించండి. షీట్లు అయ్యి ఉండ్రే. ఈ పాట బాగా వచ్చిన పాట 11 షీట్లో 11వ పాట పాడదాం చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అందరికీ వచ్చిన పాటేగా, గట్టిగా పాడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లు పాడు చేయును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లు పాడు చేయును. ప్రార్థించు స్త్రీలంటే ప్రభువుకి ఇష్టము, ప్రార్థించు స్త్రీలంటే ప్రభువుకి ఇష్టము. పట్టుదల కలిగి నీవు ప్రార్థించుము, పట్టుదల కలిగి నీవు ప్రార్థించుము. నీ ప్రార్థన ప్రభువు ఆలకించును, నీ ప్రార్థన ప్రభువు ఆలకించును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లు పాడు చేయును.
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన ఇల్లు పాడు చేయును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన ఇల్లు పాడు చేయును. జయ జీవితము జీవించువారే, జయ జీవితము జీవించువారే, జయించెదరు లోకమును సిలువ శక్తితో, జయించెదరు లోకమును సిలువ శక్తితో. ప్రకటించెదరు వారు ప్రభు ప్రేమను, ప్రకటించెదరు వారు ప్రభు ప్రేమను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన ఇల్లు పాడు చేయును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన ఇల్లు పాడు చేయును. పాటల షీట్లో పాట నెంబరు 2. కొంతమంది పాడట్లేదు, ఎందుకని? పాడండి అంతా. 2 నా సర్వమైన ప్రభు. తీసారంతా? మొత్తగా ఉందా? ఇప్పుడే కదా భోజనం చేసావు. గట్టిగా పాడితే మొత్తం అంతా పోతుంది. దేవుని స్తుతించాలి. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై.
నీకే మహిమా ఘనత నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కల్పింతును నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కల్పింతును నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపాలిము నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపాలిము మనసారా ప్రేమింతు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత మనసారా ప్రేమింతు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై ఇప్పుడు సాక్ష్యం ఉంటుందండి. సాక్ష్యానికి ముందు నిడదవోలు బెత్లెహేం నుండి వచ్చిన జాయక్ ప్రేయర్ చేస్తారు, ప్రార్థన చేస్తారు. లోపలికి వచ్చి నిడదవోలు నుంచి వచ్చిన జాయక్ రండి. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేమగల మా ప్రభా, పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన రాజా, సర్వశక్తి మంత్ర సర్వాధికారి, మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, మా నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. మీ సర్వశక్తి నానబట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సృష్టికర్త, మా రక్షణకర్త, మా ఆదరణకర్త, అన్నిటికీ సరిపోయిన వాడా, అన్నిటికీ చాలని దేవుడా, ఇంత గొప్ప దేవుడైన మీరు మాకు తండ్రివుగా, దేవుడువుగా, రాజువుగా, రక్షకుడువుగా మేము కలిగినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఆకాశ మహాకాశాలు పట్టజాల దేవుడు అయినప్పటికీ నాయన నేను మేము నశించిపోవడం నీకు ఇష్టం లేక నాయన ప్రియ కుమారుని మా కొరకు పంపించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభా, మా నిమిత్తమై రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా వస్తారని మాట ఇచ్చి మా కొరకు ప్రభా నిత్యత్వములో ప్రభా నాయన తండ్రి కుడి పార్శ్వం పక్కన కూర్చి విజ్ఞాపన చేసిన యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ నీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు. నాయన ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రభా ఈ స్త్రీల సహవాస కుడికిని ఇంతవరకు ప్రభా నిన్న ఉదయకాలం నుంచి ఈ సమయం వరకు ప్రభా నీ దాసురాలను మీరు వాడుకుంటూ నడిపిస్తున్న మీ ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు. నీ దాసులు ప్రభా తమ్ముడు రవిని దీవెనని వారికి ఇచ్చిన ఈ పరిచయలో ప్రభా మీరు చేస్తున్న కార్యాల కొరకు ఆశ్చర్య కార్యాల కొరకు అనేక ఆత్మల రక్షణార్థం అనేక ఆత్మలు బలపరచబడినట్లుగా వారు చేస్తున్న ఈ ప్రయాసలో ఇంతవరకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాతావరణం బట్టి ఇచ్చిన కరెంటును బట్టి ఇచ్చిన సమస్తాన్ని బట్టి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి ఇచ్చిన సమకూరుపును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ దాసురాలను హైదరాబాద్ నుంచి తోడుకొచ్చిన మీ ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలం వేళ ప్రభ నీ దాసురాలను ప్రభ నిలబెట్టి
ప్రభా మీరు సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా మమ్మల్ని సంధించడానికి మీరు ఇష్టపడుతున్న మీ ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు. మా జీవితాల్లో ప్రభు మేము ఏదైతే నేర్చుకోవాలో ఏదైతే మార్చుకోవాలో, ఎక్కడ ఎవరు ఏ నిరాశలో నిస్పృహలో ఉన్నారు, ఎవరు ఏ విషయంలో ప్రభు చెదిరిపోయి బెదిరిపోయి ఉన్నారు, ఎవరు ఏ విషయంలో పడిపోయి ఉన్నారో ప్రభా అందరినీ ప్రభా ఈ వర్తమానముల ద్వారా ప్రభా ఈ సాక్ష్యం ద్వారా సమకూర్చి సరిదిద్ది నడిపించి నీ వాక్యానుసరముగా నీ సాక్ష్యము ద్వారా మమ్మల్ని సరిచేసి సరిదిద్ది బలపరిచి స్థిరపరిచి నడిపించమని నీ వాక్కు చేత మమ్మల్ని బ్రతికించి ఇంతవరకు నడిపించిన దేవుడు కడమట్టుకు నడిపించి మేలుతో నింపమని మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనలు 66వ కీర్తన 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 66వ కీర్తన 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. 119వ కీర్తన 119వ కీర్తన 92 వచనం. 92. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించిందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరువను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. మీలో ఎవరైనా ఇంతకుముందు నా సాక్ష్యం విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్క వినుండొచ్చు, ప్రిస్కిల్ అక్క. ఇంకా ఎందుకు అంటే ఆల్రెడీ అది 3 years బ్యాక్ నేను సేవ చేసే చోట చెప్పాను, యూట్యూబ్లో ఉండింది. అది 3 years బ్యాక్ చెప్పాను. ఎవరైనా మీరు విన్నారా అనేది నేను అడుగుతున్నాను అన్నమాట. సరే, నేను ఇప్పుడు అన్నీ చెప్పలేను, ఎందుకంటే మనకున్న సమయం చాలా తక్కువ. నా సాక్ష్యం వినడానికి మీకు చాలా ఓపిక కావాలి. దాదాపు 2 గంటల పైన పడుతుంది. కానీ అన్నీ చెప్పలేను. కానీ దేవుని కార్యాలు, దేవుని మహిమ కొరకు నా జీవితంలో దేవుడు ఏం చేశాడో కొన్ని మాత్రం నేను చెప్పగలుగుతాను. మాది సొంత ఊరు గుంటూరు జిల్లా మంగళగిరి. మా అమ్మ నాన్న ఫస్ట్లో ప్రభుని నమ్ముకోలేదు, కానీ రెండో అక్క పుట్టినప్పుడు అసలు యాక్చువల్గా మా అమ్మకి పిల్లలు లేరంట, చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. అప్పుడు మీకు తెలుసు కదా, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. మా అమ్మకి 9 సంవత్సరాలంట, మా నాయనకి 13 సంవత్సరాలంట పెళ్ళైనప్పుడు. అంత చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసినారు. మా అమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళది అంతనేమో నల్లరేగడి నేల ఉండేదంట అంతా. అయితే బస్సులో తీసుకొస్తుంటే ఆ నల్ల నేల అయిపోయి ఎర్ర నేల కనపడే వరకు అత్తగారి ఇల్లు వస్తుంది అనుకొని ఏడ్చేసేదంట మా అమ్మ. మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిపోవాలని, చిన్న వయసు కదా అలాగా. కానీ మా నానమ్మ అంతకు తగ్గట్టుగా చాలా గడుసుదంట మా నానమ్మ. చాలా బాధ పెట్టేదంట. అయినా కూడా రెండో అక్క పుట్టడం అంటే పక్కింట్లో ఆ పంతులు గారి కంట 11 మంది పిల్లలు ఉండేవాళ్ళంట. అప్పుడు మా అమ్మ అనేదంట, అయ్యా ఆయనకి 11 మంది ఉన్నారు భగవంతుడా, అప్పటికి యేసు ప్రభు అంటే తెలుసుకోలేదు, అయ్యా నాకు ఒక్కలనన్నా ఇయ్యి, గొడ్రాలు నన్ను ఎంతో బాధ పెడుతుంది, ఇంకొక పెళ్లి చేసేస్తానంటది అనేదంట మా నాన్నగారికి అని చెప్పేసి మా అమ్మ ఊరికి అట్లా మనసులో అనుకునేదంట. ఏదేమైనా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మేము దాదాపుగా 11 మంది పిల్లలు మా అమ్మకి. ఒక్కటి అబార్షన్ అయితే మొత్తం 12 కాన్పులు అన్నమాట మా అమ్మకి. అందులో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అప్పుడు ఆ దినాల్లో మందులు సరిగా లేక వాళ్ళు ఏదో విష జ్వరాలు వచ్చి చనిపోయినారన్నమాట. అయితే 9 మందిమి మేము ఉన్నాము. అయితే మమ్మల్ని ఇంకా రెండో అక్క పుట్టినప్పుడు మందిరానికి వెళ్ళడము, పాస్టర్ గారు కలిసి సేవకులు కలిసి
మందిరానికి రమ్మని పిలవడము అట్లా చేస్తే మా అమ్మ మెల్లగా వెళ్ళి తర్వాత మా నాన్నగారు కూడా అట్లా మందిరానికి వెళ్ళేవాళ్ళండి. రక్షణ పొందారు, బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చారు. తర్వాత ఇంకా మమ్మల్ని ప్రతి ఆదివారం మందిరానికి తీసుకువెళ్ళేవాళ్ళు. నా పేరు తెలియని వాళ్ళు ఉంటారేమో కదా, ఆల్రెడీ అందులో వేశారని చెప్పలేదు. నా పేరు పెర్సిస్. మా అమ్మకి ఇప్పుడు 9 మందిలో అట్లా మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు సండే స్కూల్లో ఏజ్లోనే మమ్మల్ని మా అమ్మ చాలా భక్తిగా పెంచుతూ వచ్చింది. ఎక్కడికి పంపించేది కాదు, ఇంట్లోనే ఉండాలి మేమందరం. అటు వెళ్తే చెప్పే కదా పొద్దున, ఇటు వెళ్తే బడి, ఇటు వెళ్తే గుడి, ఈ 2 దారులే తెలుసు. ఇంకా కొంచెం పెద్దగా అయ్యి నేను యవనస్తురాలను అయినప్పుడు బావి దగ్గర నీళ్ళకి వెళ్తే ఆ బావి పక్కనే మా మేనమామ ఇల్లు ఉంటుంది. ఎప్పుడే కానీ అసలు ఎప్పుడు ఒక్క అడుగేసి మా మామ ఇంట్లోకి మేము వెళ్ళలేదు. మా అమ్మ పర్మిషన్ ఇవ్వదు అట్లా వెళ్ళటానికి. తర్వాత నా 10th క్లాస్ అయిపోయే వరకు కూడా మా అమ్మకు ఒక చెల్లెలు ఉందని తెలుసు కానీ ఆమెకు పిల్లలు ఎంతమందో తెలియదు. నా 10th క్లాస్ అయిపోయే వరకు. ఇది మరి ఇంత శాడిస్టా అనుకుంటున్నారా? కానీ మా అమ్మకు భయం ఏంటంటే, ఇంతమంది పిల్లల్ని కన్నాను, వాళ్ళందరినీ ఎలా పెంచాలి, దేవునిలో పెంచాలి, భయంగా పెంచాలనే భయం. అక్కడిక్కడికి ఫ్రీడమ్గా విడిచిపెట్టేది కాదు. బంధువుల్లో పెళ్ళిళ్ళు వచ్చినా మా అమ్మ మా నాన్నే వెళ్ళి రావాలి, మమ్మల్ని ఎవరిని తీసుకెళ్ళరు. ఇంకా అందులో ఆడపిల్లల్ని ఇంకెవరిని తీసుకెళ్ళరు. కొంచెము రావటం లేట్ అయింది స్కూల్ నుంచి కాలేజ్ నుంచి అంటే ఇంకా మా అమ్మ బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడి చూస్తూ ఉండేది అనమాట. ఒక కొంచెం సేపు లేట్ అయితే ఇంకా రాలేదని. సరే ఇలా నా జీవితము. మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఏమీ పెట్టేది కాదు. ఇది ఒక పెద్ద హృదయంలో వెళ్తే అనమాట నాకు. ఏంటక్క చెప్తాను. నేను ఉన్న 9 మందిలో 8వ దాన్ని అనమాట. నా తర్వాత ఒక తమ్ముడు, మిగిలిన వాళ్ళంతా నాకు పెద్దోళ్ళు. సరే అయితే చిన్నప్పటి నుంచి మా అమ్మ అట్లా పెంచుతుంది చాలా స్ట్రాంగ్గా కదా. అయినా నా లోపల ఏయో లోక సంబంధమైన కోరికలు అనేవి ఉండేవి. వేరే పెద్ద కోరికలు ఏం కాదు కానీ చెవలే పెట్టుకోవాలా, ముక్కులు పెట్టుకోవాలా, ఫ్రెండ్స్ని చూసి హై స్కూల్కి వెళ్తే అట్లా చూసి నేను కూడా అనుకునేదాన్ని. మా ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళంటే అక్కడికి వెళ్ళంగానే వాళ్ళకి తీసి నాకు వేసేవాళ్ళు అనమాట. అవి తీసి పెట్టేవాళ్ళు, స్కూల్లో ఉంచుకొని మళ్ళీ ఇంటికి వస్తా తీసేసి వచ్చేదాన్ని. ఎందుకంటే అలా చూసింది అనుకో మా అమ్మ ఇంకా బయట నిలబెట్టి కొట్టేసిద్ది అనమాట. అంత స్ట్రిక్ట్ మా అమ్మ. తర్వాత ఇంట్లో పని చేయాలి, ఇంట్లో ఆడపిల్లలు అంటే చాలా మంచి పని నేర్చుకోవాలి, అట్లా ఉండేదన్నమాట. అట్లా పెంచుతూ వచ్చేది. నేను సండే స్కూల్ ఏజ్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. ఫస్ట్ లైన్లో కూర్చునేదాన్ని, తర్వాత అన్ని మెమరీ వర్సెస్ నేర్చుకునేదాన్ని, ఎగ్జామ్ పెడితే ఫస్ట్ వచ్చేదాన్ని. ఆత్మీయంగా మా అమ్మ ఇంకా వేరే లోకం అంటూ తెలియదు. మా ఇంట్లో రేడియో కూడా ఉండేది కాదు, టీవీ అసలే లేదు. ఎందుకంటే అందులో ఏదైనా చూసి చెడిపోతారని మా నాన్న కొనిచ్చేది కాదు మా అమ్మ. అట్లా చాలా స్ట్రిక్ట్గా మా అమ్మ పెంచుతూ వచ్చింది. మా కొరకు చాలా ప్రార్థన చేసేది మా అమ్మ. తలుపులు వేసుకొని చాలాసేపు గంట మా అందరి రక్షణ కొరకు ప్రార్థన చేసేది. అయితే 10th క్లాస్ వరకు అయిపోయింది నాది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అమ్మో కాలేజీకి పంపిస్తే ఆడపిల్లలు కాలేజీ చదువులు అవసరం లేదు, కాలేజీకి పంపిస్తే చెడిపోతారు అనే వాళ్ళ ఒపీనియన్ అనమాట. అందుకని ఏం చేశారు, 10th క్లాస్ అయిపోయినాక నన్ను ఇంట్లోనే ఉంచారు. ఇంట్లోనే ఉంచి 2 సంవత్సరాలు ఉంచారు. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేయాలనుకుంటున్నారంటే పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారనమాట. 10th క్లాస్ అయిపోయింది, పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇంకా 10th క్లాస్ అయిపోయిన తర్వాత 2 years ఏ సంబంధాలు కుదరలేదు. సరే మా అన్నయ్య 4వ అన్నయ్య ఏమన్నాడంటే, అమ్మ ఏది కుదరట్లేదు, ఇప్పటికే 2 years వేస్ట్ అయిపోయింది, కాలేజీలో జాయిన్ చేద్దాము, ఒకవేళ కుదిరితే మానిపించేసి పెళ్లి చేసేద్దాం అన్నాడు మా 4వ అన్నయ్య. అంటే సరేనని చెప్పి కాలేజీలో జాయిన్ చేశారు. అందులో నన్ను ఏ కోర్సులో జాయిన్ చేశారంటే, మా కాలేజీలో అప్పుడే వొకేషనల్ కోర్సు స్టార్టింగ్ బ్యాచ్ అనమాట. ఆ సంవత్సరమే ఆ వొకేషనల్ కోర్సు పెట్టారు. సో నేను ఆ వొకేషనల్ కోర్స్ తీసుకున్నాను. అందులో ఆఫీస్ అసిస్టెంట్షిప్ OAS అనే గ్రూప్ తీసుకున్నాను. అందులో ఏముంటుందంటే షార్ట్ హ్యాండ్, తెలుసా షార్ట్ హ్యాండ్ ఎవరికన్నా? షార్ట్ హ్యాండ్ టైపు సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఒకరోజు షార్ట్ హ్యాండ్ సార్ వచ్చి క్లాస్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఏం అర్థం కాలే. అది ఎట్లా ఉంటుంది అంటే తెలుసుగా, పిచ్చి గీతల్లాగా ఉంటుంది అనమాట. అది అంత ఒట్టి పిచ్చి గీతల్లాగా ఉంటుంది. సరే నేను ఈలోపు కాలేజీకి 10th క్లాస్కి మధ్యలో ఏం జరిగిందంటే అది చెప్తాను. యూత్ మీటింగ్కి కంపల్సరీ వెళ్తూ ఉండేవాళ్ళం. రీసౌండ్ వస్తుంది, కొంచెం తగ్గించింది. యూత్ మీటింగ్కి కంపల్సరీ వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం. వెళ్ళొస్తూ ఉన్న సమయంలో ఒకరోజు మా దైవ సేవకులు నెహిమియా అంకుల్, కర్నూలులో నెహిమియా అంకుల్ ఉన్నారు, మీరు చాలామందికి ఒకవేళ తెలిసి ఉండొచ్చు. నా కర్నూలులో ఉండేవాళ్ళు నెహిమియా అంకుల్, అప్పుడు మంగళగిరిలో ఉన్నారన్నమాట అంకుల్. మమ్మల్ని బాగా ఆత్మీయంగా ప్రోత్సహించి బలపరిచారు. అంటే అంకుల్, ఆంటీ విజయగీత ఆంటీ, నెహిమియా అంకుల్.
అంకుల్ మాకు యూత్ మీటింగ్ తీసుకునేవాళ్ళు అనమాట. సాయంకాలం ఒకరోజు యోసేపు జీవితం గురించి చెప్తా ఉన్నారు. యోసేపు పాపము నుండి పారిపోయినాడు. యోసేపుకి ఆ దినాల్లో యూత్ మీటింగులు లేవు, సండే స్కూల్ లేవు, చర్చీలు కూడా అంతగా లేవు. కానీ ఆయన పాపము నుండి పారిపోయినాడు. కానీ నువ్వు మాత్రం పాపంలో ఉన్నావు, నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావు. ఇట్లా మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను అనుకున్నాను, అసలు నేనేం పాపం చేశాను, నాకు ఇటు పోతే బడి ఇటు పోతే గుడి తప్ప ఇంకేం తెలుసు, సినిమా హాల్ అది ఎటు తిరిగి ఉంటుందో కూడా తెలియదు, మా అమ్మ అసలు టీవీ కూడా కొందు, నేనేం పాపం చేశాను అనుకున్నాను. కానీ ఆ మాటలు నా హృదయంలో చాలా పనిచేస్తూ వచ్చినాయి. నేనేం పాపం చేయలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చస్తే నరకానికి పోతావని అంకుల్ వాక్యం చెప్తా వచ్చారు. అప్పుడు కళ్ళు మూసుకొని మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోండి అని చెప్తా ఉన్నారనమాట. అప్పుడు నేను కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర నేనేం తప్పు చేశాను అని అనుకుంటున్న సమయంలో నా కళ్ళ ముందు ఇట్లా కళ్ళు మూసుకొనే ఉన్నాను, మూసుకున్న కళ్ళకు కనపడుతుంది ఒక పెద్ద లిస్ట్. నాకు నువ్వెన్ని చిన్న వయసు నుంచి ఎన్ని దొంగతనాలు చేసావు, ఎన్ని అబద్ధాలు మాట్లాడావు, చిన్న చిన్నయ్యలే, పెద్ద దొంగతనాలు ఏం కాదు, ఎన్ని దొంగతనాలు చేసావు, ఎన్ని అబద్ధాలు మాట్లాడావు, ఎట్లా తప్పించుకున్నావు, ఎట్లా మోసం చేసావు, ఇవన్నీ స్కూల్లో ఏం చేసావు, అమ్మకు తెలియకుండా ఏం చేసావు, ఇవన్నీ కూడా నాకు కళ్ళ ముందు కనబడుతుంటే అమ్మో నిజమే ప్రభు, ఇవన్నీ నేను చేసినయే అని నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, నా హృదయంలోకి రా ప్రభా, నేను ఆ నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు ప్రభా, నా కోసం నువ్వు చనిపోయావు ప్రభా అని ఒకటే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అక్కడి నుంచి మా అంకుల్ చెప్తా ఉన్నారన్నమాట, ఎవరైనా తీర్మానం చేసుకుంటే ప్రభువును హృదయంలో చేర్చుకోవాలని అనుకుంటే మీ చెయ్యి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తామంటే నేను తెలియకుండానే నా చెయ్యి పైకెత్తిన. అప్పుడు నా చేతికి ఒక స్లిప్ ఇచ్చారు, అడ్రస్ అందరి దగ్గర చేతులు ఎత్తిన దగ్గర అడ్రస్ తీసుకున్నారు. సరే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మా అమ్మకి చెప్పాను. మా అమ్మకి చెప్పి, అమ్మ నేను ఈరోజు యూత్ మీటింగ్లో తీర్మానం చేసుకున్నానమ్మా, యేసు ప్రభువును హృదయంలో రక్షకునిగా చేర్చుకున్నానని చెప్తే మా అమ్మ చాలా సంతోషపడింది. అందుకే నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నాను మీకోసం అని మోకరించని చెప్పి మా అమ్మ ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నన్ను కాలేజీలో జాయిన్ చేశారు. ఆ కోర్సు తీసుకున్నాను. ఫస్ట్ రోజు కాలేజీకి వెళ్తే అది నాకేం అర్థం కాల. ఆ షార్ట్ హ్యాండ్ పిచ్చి గీతలు ఉన్నాయి కదా, అమ్మో ఇదేంది 2 సంవత్సరాలు చదవాలి, ఇది నాకేం అర్థం అవ్వట్లేదు అని చెప్పి మా అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య నేను గ్రూప్ చేంజ్ అవుతాను, ప్రిన్సిపల్ సార్తో మీరు మాట్లాడమని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నాకు ఇందులోనే ఉండాలనే ఆ పీస్ వస్తుందన్నమాట, నాకు సమాధానం వస్తుంది. అయితే మళ్ళీ చెప్పాను మా అన్నయ్యకి, వద్దులే అన్నయ్య నేను ఉంటాను, కొంచెం కష్టమైనా కానీ అదేంటి అంటే ఆ సబ్జెక్ట్ బాగుంది కదా, దీనికి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు కాబట్టి నేను అందులోనే ఉంటాను అని చెప్పాను. సరే అందులోనే ఉన్నాను. ఇంటర్ చదువుతున్నంతసేపు మళ్ళీ ప్రపోజల్స్ వస్తూనే ఉన్నాయి, పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు, పోతూనే ఉంటున్నారు, ఏం కుదరలేదు. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని చెప్పి మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు ఏమన్నారంటే డిగ్రీలో జాయిన్ చేద్దామమ్మా, ఒకవేళ అప్పుడు సెటిల్ అయితే ఏమైనా అప్పుడు మాన్పించేసి పెళ్లి చేద్దామా అని చెప్పేసి అన్నయ్య వాళ్ళని డిగ్రీలో జాయిన్ చేశారు. ఈలోపు నేను ఆత్మీయంగా ప్రతి మీటింగ్కి వెళ్ళి రావడం, మందిరంలో మా సేవకులు చెప్పిన పని చేయడం, తర్వాత ఆత్మీయంగా యవనస్తులందరూ చక్కగా గ్యాదర్ చేయటం వాళ్ళని, ఇట్లా నేను ఆత్మీయంగా ఒక పక్కన ఎదుగుతూ ఉన్నాను. కానీ ఆత్మీయంగా ఒక పక్క ఈ ఆశ అంతా ఉంది, కానీ దీనికి తోడు ఇంకొక ఆశ కూడా ఉంది నా లోపల. ఏంటి అంటే ఈ పెట్టుకోవాలి, ఈ వేసుకోవాలి, అది పోలా. ఈ ఆశ ఒక పక్కన ఉంది కానీ ఇది మాత్రం పోలా. సరే ఏమైంది, ఒకరోజు మా పెద్దక్క, నాకు మేము నలుగురము అమ్మాయిలు 5 అబ్బాయిలు అనమాట. అయితే మా పెద్దక్క హ్యాండిక్యాప్డ్, ఆమె ఇప్పటికి కూడా మ్యారేజ్ ఏం చేయలేదు, వయసు పెద్దగా అయిపోయింది, ఇంట్లోనే ఉంటుంది. అయితే మా పెద్దక్క ఏమందంటే ఏమైనా చిన్నవి పెట్టుకున్నా అంది. ఎందుకు పెట్టుకున్నా అంటే మా 2వ అక్కకు మ్యారేజ్ సెటిల్ అయ్యింత వాళ్ళు ఏమడిగారంటే, నువ్వేంటమ్మా మీ ఆడపిల్లలకి చెవులే కుట్టించలేదు, మరి మేము బంగారం ఏమన్నా పెట్టుకోవాలని మేము చెప్తే మరి పెట్టుకోదా అని అడిగారు. అప్పటికి మా 2వ అక్కకి రక్షణ లేదు, ఇంకా ఆమె కూడా పెట్టుకోవాలని ఉంది. మా అమ్మ ఏం చేసిందంటే, ఇదిగో వీళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇట్లా అడిగేటట్టున్నారు, 4గురికి వరుసగా చెవులు కుట్టించేసింది. నేను అనుకుని ఇప్పటిదాకా ఈ ఛాన్స్ లేదు, ఈ ఆప్షన్ లేదు నాకు, ఇంక ఇప్పుడు ఈ ఆప్షన్ వచ్చేసింది పెట్టుకోవడానికి అని చెప్పేసి, చెవులకి రంధ్రాలు ఉన్నాయి కదా పెట్టుకోవాలని చెప్పేసి అనుకునేదాన్ని. సరే మా పెద్దక్క ఒకరోజు అంది, ఏమైనా చిన్న చిన్న పూసలు కొని పెట్టుకుందాము అని అన్నది. అంటే అమ్మో అక్క ఫస్ట్ నువ్వు పెట్టుకో, అమ్మ నిన్నేం అనకపోతే నేను పెట్టుకుంటాను అని చెప్పి అంటే మా పెద్దక్క ఏం చేసిందంటే కొని పెట్టుకుంది. మా అమ్మ చూసింది, ఎవరు చెప్పారు నీకు ఈ పెట్టుకోమని అంది. నేనే పెట్టుకున్నాను అంది. సాయంత్రం దాకా తిట్టింది మా అమ్మ. సాయంత్రం నాకు తిట్లన్నీ ఆమె మీద పోయినాయి. ఇంకొన్ని రోజులు ఆగి నేను కూడా మెల్లగా పెట్టుకున్న తర్వాత మా అమ్మ చూసింది, నీకెవరు చెప్పారంది.
నేనే పెట్టుకున్నానమ్మా అన్న. ఇంకా ఆ పెద్దదాన్ని చూసి చిన్నది చేస్తుంది కదా అని చెప్పేసి మా అమ్మ అంది, మీకోసం నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఆత్మీయంగా ఎదుగుతున్నారు అనుకుంటే మీకు ఇంకా లోకాశలు ఉన్నాయి, దేవుడే మీలో కార్యం చేయాలని. ఇంట్లో ఉండే ఆమె పెట్టుకుంటే మరి కాలేజీకి పోయేదాన్ని నిన్నేమనాలా, దేవుడే నీలో కార్యం చేయాలని చెప్పింది. ఇంకా నాకు లైసెన్స్ వచ్చిందనమాట. ఇంకా లైసెన్స్ వచ్చినట్టయి ఇంకా చూడు మా నాన్నగారు ఇచ్చిన పాకెట్ మనీ అంతా కూడా వాటికే పోసేదాన్ని అనమాట. కొనుక్కొని పర్సు నిండా ఇన్ని, అది తీసి ఇది తీసి అది పెట్టుకోవడం ఒక పెద్ద ఆనందం. సరే ఒక పక్కన మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళడము, ఆత్మీయంగా ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. సరే డిగ్రీలో జాయిన్ చేశారు, పెళ్ళి ఏం సెటిల్ అవ్వలేదు, డిగ్రీలో జాయిన్ చేశారు. డిగ్రీలో జాయిన్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెకండ్ ఇయర్ చదివే సమయంలో ఒకరోజు ఇంట్లో తిరుగుతున్నాను. ఆ రోజు కాలేజ్కి ఎందుకో వెళ్ళలేదో, హాలిడేనో మొత్తానికి. ఇంట్లో తిరుగుతుంటే నా వెనక ఎవరో ఒక మనిషి, ఎందుకు బతుకుతున్నావు, ఈ బతుకు ఎందుకు బతుకుతున్నావు, చచ్చిపో, ఎన్ని సంబంధాలు చూసినా కానీ కుదరట్లేదు కదా నీకు, ఎందుకు నీకు ఈ బతుకు, చచ్చిపో 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 అని ఎవరో నా వెనక తిరుగుతా చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉందన్నమాట. అనిపిస్తుంటే సరే నేనేం చేశానంటే, ఏంది నన్ను పొద్దున్నుంచి సాయంత్రం అవుతుంది ఇంకా ఈ మాట నన్ను ఎవరో వెంటాడుతున్నారని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళి ప్రేయర్, ఒక రూమ్ మాకు ఖాళీగా ఉండేదన్నమాట. 2 పోర్షన్లు ఉండేవి. ఈ 2 పోర్షన్ల రూమ్ కాక ఎదురుగా ఇంకొక రూమ్ ఖాళీ ఉండేది. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. ఎప్పుడు అనుకునేదాన్ని, ఆడపిల్ల అంటే పెళ్లి చేస్తారు, అత్తగారింటికి పంపిస్తారు, అంతే కదా అనుకున్నాను. కానీ నా జీవితంలో దేవుని చిత్తం ఏంటని నేను ఎప్పుడు అడగలేదు. సరే ఆ రోజు ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఒక్కసారి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ రూమ్లోనే ఏమైనా చేసుకొని చచ్చిపోతానని ఆ రూమ్లోకి వెళ్ళాను. ఆ రూమ్లోకి వెళ్ళి బైబిల్ తీసి చదువుకుంటున్నాను. బైబిల్ తీసాను, నా భాగం తీసాను అనమాట. నా భాగం తీసే యెషయా గ్రంథం 41వ అధ్యాయం. నిన్న రెప్కా కూడా ఇదే చెప్పింది కదా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. బూదిగా నా సేవకుడువైన ఇశ్రాయేలు 8వ వచనం 8 నుంచి 10 దాకా. నా సేవకుడువైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా, భూదిగంతము నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకోండి, నేను నీతో చెప్పినా నీకు తోడయ్యను, భయపడకు, నేను నీ దేవుడినయ్యను, దిగులు పడకు, నేను నిన్ను నీకు సహాయం చేయవాడను, నీతి అన్న దక్షిణ హస్తముతో నిన్ను. అసలు ఒక మనిషి నా ముందు నిలబడి నాతో మాట్లాడినట్లుగా అప్పుడు నేను దేవుని స్వరం వినగలిగాను. అప్పటిదాకా వెళ్తున్నాను వస్తున్నాను, అప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినట్టు, నువ్వు నా సేవకుడివి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, భూదిగంతముల నుండి నేను నిన్ను పిలుచుకున్నాను అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అమ్మో అసలుకి ఇది అసాధ్యం. మా ఇంట్లో ఆడపిల్లలు అంటేనే ఒక జైలు పెంపకం పెంచారు, ఇంకా సేవకు పంపించడం అంటే ఇది ఇంకా అసాధ్యం, అసలు ఇంకా కుదరదని చెప్పి బైబిల్ మూసేసి ప్రార్థన చేసుకుని లేచి వెళ్ళిపోయినా. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నేను చదువుకుంటుంటే 42వ అధ్యాయంలోనే 1వ వచనంలో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని చెబుతూ 6వ వచనంకి వచ్చేవరకు, గ్రుడ్డివారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని వెలుపలికి తెచ్చుటకు, చీకట్లో నివసించు వారిని వెలుపలికి తెచ్చుటకు, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగ్గా నిన్ను. ఈ మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరలా ఏంది ప్రభువా సేవ గురించి నాతో మాట్లాడుతున్నావు అని మళ్ళీ 43వ అధ్యాయం చదువుకుంటే 1వ వచనంలోనే, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచిన నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సరే ఇట్లా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, కనిపెడుతూ వస్తున్నాను, మాట్లాడుతూ వస్తున్నాడు. నేను కొన్ని సూచనలు కూడా పెట్టుకుంటూ వచ్చాను చాలా కాలం. ఈలోపు డిగ్రీ చదువుకున్న సమయంలోనే. అయితే అప్పుడు ఏమైందంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇట్లా సేవ గురించి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. మాట్లాడుతూ కొంతకాలానికి ఏం చేశానంటే మా అమ్మకి చెప్పాను. మా అమ్మకి కొంతకాలానికి చెప్పాను, ఏమని, అమ్మ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడమ్మా అని చెప్పాను. ఓకే మీరేం డిస్టర్బ్ అవ్వకండిలే, మోటార్ ఆఫ్ చేస్తారులే కానీ మీరేం డిస్టర్బ్ అవ్వకండి. అమ్మ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడమ్మా అని చెప్పాను. అప్పుడు మా అమ్మ అంది, నాకు సంతోషమే నువ్వు సేవ చేయటం, కానీ నాన్న మాత్రం నిన్ను పంపించడమ్మా అని చెప్పింది. అంటే నేను నన్ను ప్రార్థన చేయమంటే చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, సేవకి వెళ్ళటం నాకు సంతోషమే, దేవుని సేవ కంటే గొప్పది ఏమి లేదు కదా అనింది మా అమ్మ. సరే అయిపోయింది. ఇంకా మా అమ్మ కూడా ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఇంకా స్పష్టంగా నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. సేవ గురించి ఇంకా కొన్ని సూచనలు పెట్టుకుంటూ వచ్చాను. నేను చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. ఇంకా కొన్ని సూచనలు పెట్టుకుంటూ వచ్చాను. ఈరోజు బల్ల వర్తమానం ద్వారా
సేవ పిలుపు గురించే నాతో మాట్లాడాలి. ఎవరు చెప్తారో బలవర్తమానం తెలియదు, కానీ నాతో సేవ గురించి మాట్లాడాలి అని వస్తే ఆ రోజు దైవ సేవకుడు అంకులు మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో తనకు పరిచర్య చేయడానికి, ధూపం వేయటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి అని దేవుడు ఆ వాక్య భాగం తీసుకొని దేవుని ఏర్పాటు గురించి దాని విషయంలో నువ్వు అశ్రద్ధ చేయొద్దు అని చెప్పేది మా సేవకుడు అంకులు వాక్యం చెప్తా వచ్చారనమాట. ఆ విషయంలో ఇట్లా కనిపెడతా వచ్చినప్పుడు ఇంకా దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతాడు. నేను చెప్పాను, అమ్మా ఇట్లా డేస్ గడిచిపోతున్నాయి, మంత్స్ గడిచిపోతున్నాయి, మరి నాన్నకి చెప్పాలి కదా అని చెప్పేసి ఒకరోజు నువ్వు నాన్నకి చెప్పమ్మా అని చెప్పాను. అంటే ఇంకా మా అమ్మ అన్నం పెట్టి దగ్గర కూర్చొని మెల్లగా చెప్పింది మా నాన్నగారికి, ఇట్లా చిన్నమ్మాయి సేవ అంటుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, సేవకి వెళ్తానంటుంది అని చెప్తే మా నాన్న గట్టిగా అరిచేసాడు అనమాట. ఇంకా ఆడపిల్లలు సేవ చేసే రోజులా సేవ లేదు, ఏమి లేదు, ఎప్పుడు పెళ్లి చేసి బరువు దించుకోవాలా అని నేనుంటే సేవకి వెళ్తానంటుందా, నువ్వు నోరు మూసుకొని ఉండు, నువ్వు అసలు సపోర్ట్ చేయబాకు, పెళ్లి చేసి పంపించాలా, సేవ లేదు ఏం లేదని మా నాన్న అన్నారనమాట. ఇంకా ఒక పోరాటం నాకు ఏంటంటే ఇంకా అన్నయ్యలు స్టార్ట్ చేశారు. మా అన్నయ్యలు అంటే నాకు చాలా భయం. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ పక్క నుంచి వస్తాను, నవ్వితే ఏ రోడ్డు మీద నవ్వొద్దు, మా అన్నయ్య చూస్తే చంపేస్తారు, మా అన్నయ్యలు చాలా స్ట్రిక్టు అని చెప్పి వాళ్ళకి చెప్పేదాన్ని. అట్లా అన్నల భయం చాలా ఉండేదన్నమాట. అమ్మ నాయన అన్నల భయం చాలా ఉండేది. అట్లా పెరుగుతూ వస్తున్నప్పుడు ఇంకా నాన్న చాలా మార్పు నాన్నలో చూస్తూ వచ్చాను. ఏంటంటే మా అక్కలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను మా నాన్నకి చాలా దగ్గరగా ఉంటూ వచ్చేదాన్ని. మందులు ఇవ్వడానికి, భోజనం పెట్టడానికి, తర్వాత మా నాన్నగారికి అన్ని పరిచర్యలన్నీ చేస్తూ ఉండేదాన్ని నేనే. అయితే ఎప్పుడైతే ఈ సేవ అంటున్నానో మా నాన్న మెల్లమెల్లగా తనలో చేంజ్ వచ్చి కోపం పెంచుకున్నారు నా మీద. కోపంగా ఉండడము, సరిగా మాట్లాడకుండా ఉండడం అట్లా చేసేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు ఏం జరిగింది, నేను సెకండ్ ఇయర్ చదివే సమయంలో హెబ్రోన్ నుంచి గాస్పెల్ టీము మా ఊరికి మంగళగిరికి వచ్చారనమాట. అయితే రాత్రి వాళ్ళు గాస్పెల్ అంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో మీటింగ్ పెట్టారు. మాకు చాలా పెద్ద ప్లేస్ ఉండేది, ఎంత పెద్ద ప్లేస్ ఉండేది అనమాట మా ఇంట్లో. ఆ రోడ్లో మీటింగ్ పెట్టారు అంటే మా ఇంట్లోనే పెట్టేవాళ్ళు, ఎందుకంటే ప్లేస్ కొరకు. ఇటు ఉండేది అనమాట, పెద్ద ప్లేస్ ఉండేది. అయితే అట్లా ప్లేస్ చాలా ఉంది కదా, మా ఇంట్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి చాలా పొద్దుపోయింది, అందరూ భోజనం చేసి అట్లా వెళ్ళిపోయే వరకు చాలా పొద్దుపోయింది. ఇంకా నేను కూడా చాలాసేపు లేటుగా పడుకున్నాను కదా. ఉదయకాలం ఏం చేశానంటే పాత్రలన్నీ కడిగేసి మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీకి వెళ్తే నేను మా నాన్నగారి బెడ్ మీద ఊరికి అట్లా పడుకున్నాను అనమాట, అలసిపోయినట్టుగా పడుకుంటే ఎవరో నన్ను గట్టిగా ఇట్లా కొట్టి లేపినట్టుగా లేచి కూర్చున్నాను. ఎవరో నన్ను కొట్టారే ఎవరు అనుకుంటే నాకు ఒక స్వరం వినపడుతుంది, లేచి బైబిల్ చదువు ప్రార్థన చేయి అని వినపడుతుంది. అప్పుడు లేచి కూర్చొని చదువుతున్నాను అన్నమాట. అప్పుడు నా భాగం అది యోబు గ్రంథం 22వ అధ్యాయం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం. అందరికి వినపట్టేట్టు చదువమ్మా. మంటిలోని బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుని నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించు. దేవుని తట్టు నీ ముఖము, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి. నాతో ఈ మాట్లాడిన ఈ మాట నిద్ర లేపి దేవుడు ఏంటంటే, ఏటి రాళ్లలో మంటిలో నీ బంగారాన్ని తీసి, ఇప్పుడు ఈ పెట్టుకునే పిచ్చి ఎక్కువైపోయింది కదా, ఆ మమ్మ ఏం చేసిందంటే ఈ ఊరికే ఈ పిచ్చి అని పర్సు నిండా పోసుకొని పెట్టుకుంటుందని, సంబంధాలు వస్తున్నాయి కదా అని చెప్పి బంగారీ చేయించింది. ఇంకా ఫుల్ ఫ్రీడమ్ అనమాట. బంగారీ చేయించింది, బుట్టలు ఉన్నాయన్నమాట నా చెవులకి. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మంటిలో నీ బంగారాన్ని చాలా ఒక పక్క భయము, ఒక పక్క బాధ తీసేయమన్నందుకు దేవుడు. ఇంకా నేనేం చేశానంటే, అప్పుడు సంక్రాంతి హాలిడేస్ చాలా రోజులు ఇచ్చేవాళ్ళు జనవరిలో మేము చదువుకునే దినాల్లో. అప్పుడు ఏం చేశానంటే సరే అని చెప్పి నేనేం చేశాను, సరే తీసి పక్కన పెట్టా. దేవుడు మాట్లాడాడు కదా, బంగారం తీసి అన్నాడు. అప్పుడే నేను నీ మన వింటానంటున్నాడు. అప్పుడు దేవుని తట్టు నీ ముఖం ఎత్తుకుంటావు, అప్పుడు నీ ప్రార్థన ఆయన వింటాడు అంటున్నాడు అని చెప్పి తీసి పక్కన పెట్టా. సరే హాలిడేస్ అన్నీ అయిపోయినాయి, మా అమ్మకి ఇచ్చా, తీసి మా అమ్మకి ఇచ్చా. మా అమ్మ చాలా సంతోషపడింది, దేవుడే మీతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాను నేను అని. మా అమ్మకి ఇచ్చిన తర్వాత హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంకా కాలేజీకి వెళ్ళడానికి ముందు వాటిని మళ్ళీ గుర్తుకొచ్చినాయి.
తీసేసి మళ్ళీ గుర్తుకొచ్చినాయి. సరేలే ఇంకా 4 నెలల్లో డిగ్రీ అయిపోతుంది కదా, అప్పుడు తీసేస్తాను అనుకొని ప్రార్థన అట్లాగే చేసుకొని దేవునికి చెప్పా, ప్రభా 4 monthsలో డిగ్రీ అయిపోతుంది, అప్పుడు తీసేస్తా ప్రభా అని చెప్పేసి నేను చెప్పానమాట. చెప్పి ప్రార్థన చేసుకొని, అమ్మ అవి ఇవ్వు నాకు కొంచెం క్లీన్ చేసుకోవాలని అడిగితే మా అమ్మ అంది, ఎందుకమ్మా తీసేసావు అనుకున్నాను కదా మళ్ళీ పెట్టుకుంటావా అంది. కాదులే అమ్మ డిగ్రీ అయిపోయిన తర్వాత తీసేస్తాను అన్నాను. అనేసి ఏం చేశానంటే, అంటే దానికంటే ముందేమైందంటే దేవుడు మాట్లాడినందుకు భయానికి బుట్టలు తీసేసి కమ్మలు ఉంచుకున్నా. సగం విధేయత అంటారు దీన్నే. సగం విధేయత అవిధేయత కంటే పాపం కదా. కాబట్టి నేనేం చేశానంటే బుట్టలు తీసేసి కమ్మలు ఉంచుకున్నా దేవుడు మాట్లాడింది భయానికి. సరే ఇప్పుడు దేవుడు ఇంకా ఏం మాట్లాడినాడు అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, మీకు త్వరగా చెప్పేస్తాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము చివరి మాట అనుకుంటా చూడండి. అమ్మ ఒక్క నిమిషం. 7వ అధ్యాయం చివరి వచనం. అది శాపగ్రస్తమే కనుక దాని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా నువ్వు సగమే తీసావు, పూర్తిగా తీసేయని చెప్పాడు దేవుడు. ఇంకా అప్పుడు ఏం చేశాను, అప్పుడు తీసి మా అమ్మకి ఇచ్చా. హాలిడేస్ తర్వాత మళ్ళీ అడిగితే మా అమ్మ అంది, ఎందుకమ్మా తీసేసావు కదా అంటే, కాదులే అమ్మ మళ్ళీ చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేస్తాలే అని చెప్పి క్లీన్ చేసుకుంటానికి ఇవ్వమని అడిగి క్లీన్ చేసుకున్న శుభ్రంగా చేసుకొని అద్దం దగ్గరికి వెళ్ళి పెట్టుకోబోతున్నా. ఇంకా నా చేతులు ఒక పెద్ద తప్పు చేసినట్టుగా వణికిపోతూ ఉన్నాయన్నమాట. ఒక తప్పేదో నేను చేస్తున్నా అని నా మనసాక్షికి అనిపిస్తుంది. అమ్మో నాకు చేతులు చాలా వణుకొస్తున్నాయి, దేవుని మాటకు నేను అవిధేయత చూపిస్తున్నా, దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినా కూడా నేను లోబడలేకపోతున్నానని చెప్పి అప్పుడు మళ్ళీ మా అమ్మ చేతికి ఇచ్చి కాలేజ్కి వెళ్ళిపోతే జస్ట్ ఇట్లా రూమ్లోకి ఎంటర్ అవుతుండగానే మా ఫ్రెండ్స్ అందరూ, ఏంటమ్మా నీ మొహం ఏదో లాగుందే, ఏమైంది అని అడుగుతూ వచ్చారు. చెప్పాలనుకొని చెప్పేశా. అదే కదా మన సాక్ష్యార్థం అని చెప్పి, అవును దేవుడు నాతో మాట్లాడాడు నేను తీసేసాను అని చెప్పా. అంటే వాళ్ళు అన్నారు, ఇదేంటి మీ దేవుడు ఇట్ట కూడా మాట్లాడతాడా అని అన్నారు. అంటే అవును, ప్రతి చిన్నది దేవునికి ఇష్టం లేనిది మా జీవితాల్లో నుంచి తీసేయడానికి దేవుడు అట్లా మాట్లాడతాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, కనీసం నన్ను 1 నెల రోజులు మా ఫ్రెండ్స్ షాపులోకి లాక్కెళ్ళి మేము కొని పెడతాం రా నీకు అని చెప్పడము, నీతో పాటు క్రిస్టియన్స్ లేరా వాళ్ళు అన్నీ పెట్టుకోవట్లేదా అనడము, ఇవన్నీ నన్ను బాగా ఫోర్స్ చేస్తూ వచ్చారు. అయినా నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, ప్రభువా నేను నీకు లోబడ్డాను కదా, నేను నిలబడే కృప నాకు ఈ ప్రభువా, నాకు ఎంత పిచ్చి ఉండేదో తెలుసు, అయినాగా నువ్వు నాతో మాట్లాడినందుకు నేను నీకు లోబడ్డానని చెప్పి. ఈలోపు పెళ్ళైపోయిన రెండో అక్క, ఆ అక్క ఏం చేసిందంటే, నేను అన్నీ తీసేసా సేవకి వెళ్తానంటుంది. నాన్న చాలా బాధపడుతున్నారు. తర్వాత నాన్న డ్యూటీ చేసేవాళ్ళు కొలీగ్స్ వాళ్ళు వచ్చి ఏం చెప్పేవాళ్ళంటే, మీ నాయన క్యారేజ్ తింటలేదమ్మా, మీ ఇలా చిన్న బిడ్డ సేవకి వెళ్తాను పెళ్ళొద్దు అంటుందంట, ఆయన చాలా దిగులు పడుతున్నాడు అని చెప్పేసి మా కొలీగ్స్ మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళకి చెప్పారనమాట. చెప్తే మా అక్క అత్తగారింటి నుంచి వచ్చేసింది. అత్తగారింటి నుంచి వచ్చి, ఏంటి నీ సంగతి, అసలు ఏదేదో చేస్తున్నావంట, నువ్వు సేవకి వెళ్తానంటున్నావంట, చెవులు అన్నీ తీసేసావంట, సేవకి వెళ్తానంటున్నావంట, పెళ్ళొద్దు అంటున్నావంట, అసలు నీ సంగతి ఏం చెప్పు, నాన్నకు బాగలేదు, నాన్నకి ఏమైనా అయ్యిందనుకో, నాన్న బాగా ఆలోచిస్తున్నారు నీ గురించి, నాన్నకి ఏమైనా అయ్యిందనుకో నిన్ను బ్రతకనీయం అని చెప్పింది మా అక్క. అంటే నేను చెప్పాను, అక్క ఎంత పిచ్చి ఉంటుందో మీకు తెలుసు కదా, ఎంత పిచ్చి ఉండేదో నాకు ఇయర్ రింగ్స్ అంటే మీకు తెలుసు కదా, కానీ దేవుడు మాట్లాడితే నేను లోబడ్డాను అంతే అక్క, నన్ను బలవంతం చేయొద్దు అని చెప్పా. అంటే లేదు నువ్వు పెట్టుకోవాల్సిందే, నేను ఇప్పుడు కొనిచ్చిపోతా నీకు అన్నది. అంటే లేదక్క నువ్వు అట్లా చెయ్యొద్దు, నేను దేవునికి లోబడ్డాను అని చెప్పా. సరే నీ సంగతి తర్వాత చెప్తా, నాన్నకేమన్నా అయ్యిందనుకో నీ సంగతి తర్వాత చెప్తేనే. మా అక్క మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా తమ్ముడు మొదలుపెట్టి, ఎవరు నేర్పిస్తున్నారు అక్క నీకు ఇవన్నీ, ఎవరు చెప్పినారు నీకు అవి తీసేయమని అని మా తమ్ముడు మొదలుపెట్టాడు. తర్వాత సేవకి వెళ్తాను అని బాగా మాట్లాడుతున్నావు, ఎవరైనా నేర్పిస్తున్నారా నీకు అని మా తమ్ముడు బాగా అపోజ్ చేసేవాడు అన్నమాట. అయినా నేనేం పట్టించుకునేదాన్ని కాదు. తీరా మా నాన్నగారికి ఇవన్నీ తెలుస్తూ నేను తీసేయడం కూడా తెలిస్తే ఇంకా మా అమ్మ మీదకి వెళ్ళి బాగా తిట్టేశారనమాట. నువ్వు ప్రతి మీటింగ్కి ఎంటేసుకుని వెళ్ళిపోయావు. మా మంగళగిరికి చాలా బ్రాంచ్లు ఉండేవి అనమాట, ఎప్పుడు ఏదో ఒక మీటింగ్సే జరుగుతూ ఉండేవి. అట్లా మీటింగ్స్కి ఎంటేసుకొని తీసుకెళ్ళిపోయావు, చెడగొట్టేసావు, చెడిపోయింది ఆ పిల్ల. మీటింగ్స్కి వెళ్తే చెడిపోతారు అనుకోకండి అట్టగా. చెడగొట్టేసామంటే మా నాన్న ఉద్దేశంలో ఏంటంటే పెళ్లి చేయాలి,
అన్నీ తీసేసి సేవకి వెళ్తానంటుంది. అది మా నాన్నకి ఇష్టం లేదన్నమాట. అందుకని చెడగొట్టేసావని మా అమ్మ మీద బాగా కోప్పడ్డారనమాట. కోప్పడితే మా అమ్మ మౌనంగా ఉండేది. సరే ఒకరోజు ఇట్లనే డిగ్రీ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మళ్ళీ పీజీకి అప్లై చేయాలని మా అన్నయ్య వాళ్ళు చెప్తున్నారనమాట. పీజీకి అప్లై చేయాలని చెప్తే నాకు ఏముండేది యాక్చువల్గా ప్రభు సేవకు పిలిచినప్పుడు కూడా నా టార్గెట్ ఏంటి అంటే CA చార్టర్డ్ అకౌంటెంట్ చేయాలని ఉండేదన్నమాట. నాకు చాలా ఇష్టం, అకౌంట్స్ అంటే చాలా ఇష్టం. 5 years అకౌంట్సే చదివాను కాబట్టి చార్టర్డ్ అకౌంటెంట్ చేయాలని అనుకునేదాన్ని. మా అన్నయ్య వాళ్ళు కూడా పీజీకి అప్లై చేయమని చెప్పారనమాట. ఈలోపు ఏమైందంటే నాకు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత నేను ఇట్లా పీజీ కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు నేను అప్లై చేయాలి, అన్నయ్య వాళ్ళు అప్లై చేయి అంటున్నారు అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రసంగి గ్రంథంలో మనకు తెలుసు కదా, లాస్ట్ అధ్యాయంలో ఏముంటుంది, అధిక విద్యాభ్యాసం దేహానికి ఆయాస్కరం. నేను అన్నాను ఇదేదో ఒక సామెతలాగా అనిపిస్తుంది కదా ప్రభు, ఇంకా నాతో స్పష్టంగా మాట్లాడు, క్రొత్త నిబంధన ద్వారా కూడా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చా. అప్పుడు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును అని అక్కడ రాయబడింది. 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్లో, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను. ఎంత చదివినా అక్షరం చంపుతుంది, కానీ దేవుని ఆత్మకు లోబడితే నువ్వు జీవిస్తావని దేవుడు మాట్లాడాడు. సరే నేను సైలెంట్గా ఉన్నాను. ఈలోపు నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళారు, చూపించారు, తగ్గింది. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ వస్తుంది. అలా వస్తుంటే స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలని చెప్పారు డాక్టర్స్. అప్పుడు గుంటూరులో ఉన్న ఒక స్పెషలిస్ట్ దగ్గరికి నన్ను తీసుకెళ్తే ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే 6 months మెడిసిన్ వాడాలి, తర్వాత బ్లడ్ కూడా బాగా తక్కువ ఉంది అని చెప్పారనమాట. 6 months మెడిసిన్ వాడాలని చెప్పారు. మెడిసిన్ వాడాలని చెప్తే ఆ మెడిసిన్ అప్పట్లో చాలా కొంచెం కాస్ట్లీ, అంటే ఆ దినాల్లో కాస్ట్లీ అది చెప్పాలంటే అట్లా ఉండేది. ఇంకా మా నాన్న ఏమనేవాడంటే డిగ్రీ ఫస్ట్ క్లాస్ అయిపోయింది, ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, ఈ మందులకి ఎంత అవుతున్నాయి అంత అవుతున్నాయి అని అంటా ఉండేవాడు. నాకు చాలా బాధేసేది. ఎవరినో పక్కింటి వాళ్ళనో ఎవరినో తెలియని వాళ్ళని అన్నట్టుగా నాన్న ఊరికినే కూర్చొని తింటుంది, డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, ఫర్దర్ స్టడీస్కి వెళ్ళలేదు అని చెప్పేసి మా నాన్న అట్లా అంటూ ఉండేవాడు. ఈలోపు మా తమ్ముడు కూడా నా లైఫ్ని గమనిస్తూ ఉండేవాడు. ఉదయకాలము త్వరగా పని చేసుకొని గదికి తలుపేసుకొని కూర్చుంటే సాయంకాలం 4 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. ప్రభు నా విషయంలో నీ చిత్తం ఇంకా స్పష్టంగా చూపించు నాకు అని చాలాసేపు గదికి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ కూర్చునేదాన్ని. దేవుడు ఇంకా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ నాలో మార్పును గమనించి మా నాన్న చాలా కోపం పెంచుకొని నాతో మాట్లాడటం మానేశాడు. సో వెంటనే రెండో అన్నయ్యకి అసలు నేనంటే చాలా ఇష్టం ఉండేది, వాళ్ళ పిల్లలతో పాటు ప్రేమించేవాడు నన్ను. అట్లాంటిది రెండో అన్నయ్య మాట్లాడటం మానేశాడు. మూడో అన్నయ్య ఏమ్మాయి సేవకి వెళ్తాను అంటున్నావంట, నాన్నకి ఒక పక్క నీ గురించి ఆలోచన అయిపోయింది, సేవకి వెళ్ళి పచ్చడి మెతుకులు తింటావా అన్నాడు. అంటే అప్పుడు నేను అన్నాను దేవుడు నాకు ఏది ఇస్తే అదే తింటాను అన్నయ్య అని చెప్పాను. ఇంకా 4వ అన్నయ్య ఒక్కడు, ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే 4వ అన్నయ్య గురించి చెప్పే విషయం ఇంకోటి ఉంది. 4వ అన్నయ్య ఒక్కడు మాత్రం నాకు సపోర్ట్ ఉండేవాడు. మా అమ్మ 4వ అన్నయ్య, తమ్ముడు మాత్రం ఒక బద్ధ శత్రువులాగా అయిపోయి నీకెవరు నేర్పిస్తున్నారు, నువ్వు ఎట్టబోతావో సేవకు నేను చూస్తా, నీ సంగతి నేను చూస్తానని అంటూ ఉండేవాడు. చాలా ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని. తలుపులు వేసుకున్నానంటే ప్రభువా వీళ్ళందరూ ఇట్లా నాకు శత్రువులాగా అయిపోయారు, నేను ఎట్లా సేవకి వెళ్తాను ప్రభువా, నువ్వు నాకు ఎట్లా విడుదల ఇస్తావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, అసలు నువ్వు నాకు సేవేనా, నేను భ్రమపడుతున్నానా, నువ్వు నన్ను పిలుస్తున్నావా, నేను భ్రమపడుతున్నానా, నాకు ఈరోజు స్పష్టంగా చెప్పు ప్రభువా, నీ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటా, నువ్వు నాకు స్పష్టంగా చెప్పు అని ఆ రోజు తలుపులు వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. 26:17 యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని
ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయుందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవుడు డిక్లేర్ చేసేసాడు, నువ్వు నాకు ప్రతిష్ఠిత జనం. నేడు నువ్వు ఆయనతో మాట ఇచ్చావు. ఏమని? నువ్వేం చెప్తే నేను అది చేస్తా ప్రభువా, నాకు స్పష్టంగా చెప్పు, నేను భ్రమపడుతున్నానా లేకపోతే నువ్వు నన్ను పిలుస్తున్నావా అని అడిగాను. అప్పుడు దేవుడు ఈ మాట ద్వారా స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నేను ఇంకా తీర్మానం చేసుకున్నాను, వీళ్ళు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నా కానీ వెళ్ళిపోతాను తప్ప నేను మాత్రం వీళ్ళ మాట వినను, దేవుని మాటే వింటాను అని నేను అట్లా మనసులో నిర్ణయం చేసుకున్నాను. దాదాపుగా ఇంకా డిగ్రీ అయిపోయింది. ఈ మా నాన్న ఉద్యోగం చేయి, ఏదైనా జాబ్కి వెళ్ళు అని అంటా ఉన్నాడు అనమాట. అంటా ఉంటుంటే అప్పుడు ప్రార్థన చేసుకున్నా. మా అన్నయ్య కూడా అన్నాడు, రామ్మ నీకు షార్ట్ హ్యాండ్ ఉంది, టైప్ ఉంది, చక్కగా నా దగ్గర టైపిస్టు మా ఆఫీస్లో జాబ్ ఉంది, నువ్వు చేసుకోవచ్చు కదా, ఇంట్లో ఉండి ఊరికే తిడుతున్నారు నాన్న, నువ్వు రా అంటే నేను అన్నాను, అది కూడా దేవుని చిత్తం అయితే వస్తానన్నయ్య, నేను ప్రార్థన చేసుకొని చెప్తాను అని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ తీసి చూపించాను నేను, ఇంకా చాలా ఉంటుంది అనమాట. మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడాడు, మీరు దేవుని సిరిని సేవింపలేరు అన్నాడు. అదే మాట లూకా సువార్తలో మళ్ళీ నువ్వు దేవుని సిరిని సేవించలేవని. కొంతకాలం గడిచినాక మళ్ళీ మా నాన్న అదే మాట ఎత్తుకొని మాట్లాడుతుంటే, ప్రభా నేను నిన్ను పద్దాక విసిగించను, ఇంకొకసారి నాతో మాట్లాడు. అప్పుడు మీకు తెలుసో తెలియదో హెబ్రోన్ సందేశం అని ఇంటికి వచ్చేది, చాలామందికి తెలుసు, అది హెబ్రోన్ సందేశం వచ్చేది. హెబ్రోన్ సందేశం పత్రిక వచ్చింది అనమాట. ఆ పత్రిక ద్వారా నాతో మాట్లాడు ప్రభా, నా జాబ్ విషయమని నేను అడుగుతూ వచ్చి ఆ రోజు వచ్చింది, త్వరగా పని చేసుకున్నాను. మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళాను, తలుపులు వేసుకున్నాను, ప్రార్థన చేసి ఆ పత్రిక ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఫస్ట్ 2-3 లైన్స్లోనే ఏముందంటే, నీవు దేవునికి ఎదురు ప్రశ్న వేయకము, ఆయనకు అవిధేయత చూపించకము, నీవు దేవుని ధనమును సేవించలేవు అని ఆ పత్రిక ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, ఇంకా నేను జాబ్ కూడా చేయడానికి లేదు అనే తీర్మానము చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను సేవ అంటున్నాను, వీళ్ళందరూ శత్రువులాగా అయిపోయారు నాకు, నేను ఎలా సేవకి వెళ్ళాలి? అసలు నేను సేవకి వెళ్ళే దారే నాకు కనపడట్లేదు. మా అమ్మ ఒక్కతే ప్రార్థన చేస్తుంది కానీ వీళ్ళ అన్నయ్యోళ్ళు అందరూ వ్యతిరేకం అయిపోతే నేను ఎలా సేవకి వెళ్ళాలని చాలా కనిపెడతా వచ్చాను, ప్రార్థన చేస్తూ వచ్చాను. అయితే మా దగ్గర శామ్ విలియమ్స్ అంకుల్ 3 days స్పెషల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అప్పుడు నేను ఒక మాట అడిగాను, ఎందుకంటే మా దగ్గరికి అప్పుడు తరచుగా జాన్ విక్టర్ అన్న కూడా వచ్చేవాళ్ళు. జాన్ విక్టర్ అన్న ఏం చెప్పారంటే, నేను ప్రభు సేవకు పిలిస్తే నేను ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి ప్రభు అని అడగాలి అని అన్న మీటింగ్స్లో చెప్పేవాళ్ళు. చెప్తే అప్పుడు నేను ఆ 3 days మీటింగ్స్లో పెట్టుకున్నాను అనమాట, ప్రభు నన్ను ఎక్కడికి పోయి సేవ చేయమంటావు, నాతో స్పష్టంగా మాట్లాడు ప్రభు అని నేను అట్లా పెట్టుకున్నాను. అప్పుడు శామ్ విలియమ్స్ అంకుల్ 3 దినాలు అబ్రహాం జీవితం గురించి చెప్తూ, అబ్రహాము హెబ్రోన్లో మమ్రే దగ్గరనున్న హెబ్రోన్లో తన గుడారం వేసుకున్నాడు, హెబ్రోన్కే పోవాలని దేవుడు నాతో మాట్లాడాడు. తర్వాత నా డైలీ పోర్షన్ చదువుకున్నా, 2 సమూయేలు 2:1, నేను పోవలసిన స్థలం ఏదని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా హెబ్రోనుకు పొమ్మని సెలవిచ్చు. నాకు ఇంకా క్లారిటీ వచ్చింది, అసలు ఇప్పుడు ఎలా వెళ్ళాలి, వీళ్ళందరి నుంచి ఎప్పుడు నేను విడుదల పొందాలి, ఎలా హెబ్రోన్కి వెళ్ళాలి అని చెప్పి నేను చాలా ప్రార్థన చేస్తూ వచ్చాను. నాన్న కొరకు కన్నీటి ప్రార్థన చేసేదాన్ని. ఒకరోజు ఉదయకాలం ఏమైందంటే, దోమతెర పెట్టుకుంటారు కదా, ఏమంటారు ఈ ప్లేస్లో దాన్ని, దోమతెర, మంచాలకి దోమతెరలు పెట్టుకుంటారు కదా, కట్టెలు పెట్టి పెట్టుకునేవాళ్ళు. అది ఉదయకాలం రోజున ఆ రోజు ఉదయకాలం ఏమైందంటే, నేను వరండాలోకి వెళ్ళగానే మా నాన్న ఏదో అడిగారు నన్ను. అప్పటికి చాలా కోపంగా ఉన్నారు నా మీద. మా నాన్నగారు ఏదో అడిగితే నేను జవాబు ఇచ్చాను. వెంటనే ఆ కర్ర గట్టిగా లాగేసి ఇంకా కొడతారేమో అన్న భయానికి నేను అక్కడ నుంచి పరిగెత్తి వెళ్ళిపోయి ఇంకా మా నాన్న డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ఎంత ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకొని అప్పుడు నేను మరలా నా భాగం చదువుకుంటున్నా. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 24వ మధ్య భాగం. ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడు. ఈ మాట చెప్పేవరకు నాకు ఎంత ధైర్యం వచ్చేసిందంటే, అప్పటిదాకా బాధగా ఉన్నదాన్ని, కర్రతో నిన్ను కొట్టినా నువ్వు మాత్రం ఏమీ భయపడకు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా అప్పుడు ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మా నాన్న ఎక్కడికి ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే నీ సంగతి చెప్తాను బాగా అట్లా కోప్పడుతూ ఉండేవాళ్ళు. అయినా నాకు వెళ్ళాలని ఆశ ఉండేది. ఉదయకాలం ఏం చేశాను, సిద్ధపడి వెళ్ళిపోయాను. అక్కడ విజయవాడలో యూత్ మీటింగ్ రిట్రీట్ అనమాట.
వెళ్ళి వచ్చేవరకు భయపడుతున్నాను, నాన్న వచ్చేవరకు తిరిగి వచ్చేయొచ్చులే అనుకొని భయపడతా ఉంటే అక్కడే యెషయా గ్రంథంలో మాటనే, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు, దేవుడు ఆ మాట ద్వారా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇలాగ ప్రతి మాటకి దేవుడు మాట్లాడుతూ వచ్చేవాడు అనమాట. అట్లా మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు దేవుడు హెబ్రోనుకు బొమ్మన్నాడు, నేనేం చేయాలి? సరే, VBS జరుగుతుంది మా ఊర్లో. డాక్టర్ చిత్రాంటి బాక్సింగ్ అంకుల్కి చేశారు. డాక్టర్ చిత్రాంటి మా ఊరికి వచ్చారనమాట. ఆంటీ వాళ్ళకి అప్పటికే నేనేం చేశాను అంటే, నా ప్రతి విషయం దేవుడు ఏ వాక్యం ద్వారా ఎలా మాట్లాడుతున్నాడో నేను హెబ్రోన్కి ఒక ఆంటీకి లెటర్లు రాస్తూ ఉండేదాన్ని. ఇప్పుడే పేరు చెప్పను, ఒక ఆంటీకి రాస్తూ ఉంటే ఆమె ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు నా కోసం. అయితే అట్లా ఆంటీ మళ్ళీ చిత్రాంటి మళ్ళీ మా ఊరికి వచ్చారనమాట. చిత్రాంటి మా ఊరికి వచ్చినప్పుడు మా నాన్నకి ఏమనిపించిందో తెలియదు, చిత్రాంటితో నాకు చెప్పించాలి, సేవ వద్దని అనుకున్నారు మా నాన్న. అనుకొని ఏం చేశారంటే చిత్రాంటి దగ్గరికి వెళ్ళి, సిస్టర్ మా చిన్న పాప సేవకి వెళ్తాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటుంది, ఇవి ఆడపిల్లల సేవ చేసే దినాలేనా సిస్టర్, చెప్తే వింటలేదు, మీరన్నా చెప్పండి అన్నాడు. అంటే అప్పుడు చిత్రాంటి ఏమన్నారంటే, బ్రదర్ దేవుడు సేవకు పిలిస్తే లోబడితే మంచిది, దినాలు చెడ్డవే కానీ ప్రభు చిత్తానికి లోబడితే దేవుని భద్రత ఉంటుంది, లేకపోతే చాలా నష్టం అవుతుంది, లోబడితే మంచిది అని చెప్పిందనమాట. మా నాన్నకి ఆ మాట హృదయానికి తాకింది. సో VBS అయిపోయింది, భయంగా ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న ఏదో తెమ్మని చెప్పారు నన్ను ఇంట్లో నుంచి. అది తీసుకొని వచ్చేవరకు ఏమన్నారు తెలుసా, అమ్మ దేవుని చిత్తం ఎట్టుంటే అట్లా జరుగుతుందమ్మా, ప్రార్థన చేసుకో అన్నారు. అసలు నాకు పట్టరాని సంతోషం. అప్పటికి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మా నాన్న అంత కోపంగా మాట్లాడటం మానేసి, నేను ఈ గదిలో ఉంటే ఆ గదిలోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఆ గదిలో ఉంటే ఆ గదిలోకి వెళ్ళిపోయేవాళ్ళు, అసలు నాతో మాట్లాడటమే మానేశారు. అది నాకు చాలా బాధాకరంగా ఉండేది. అన్నయ్యోళ్ళు చూస్తే ఒకరంటొకరు శత్రువుల్లాగా అయిపోయారు. ఇట్లా నా పరిస్థితులు ఉన్నాయి. కానీ నాన్న ఆ రోజు ఆ మాట అనేవరకు దేవుడు కార్యం చేస్తున్నాడని నాకు అర్థమైంది. అప్పుడు మా అన్నయ్యోళ్ళని పిలిచి మా నాన్నగారు ఏం చెప్పాడంటే, అయ్యా ఈ పిల్లకి పెళ్లి చేయటం నా వల్ల అయితే లేదు, మీ వల్ల అయితే పెళ్లి చేయండి అన్నాడు. మా అన్నయ్య వాళ్ళు అన్నారు, నీ వల్లే కాకపోతే మా వల్ల ఎక్కడవుతుంది నాన్న, పోనీ దేవుని సేవకి అన్నారు. అప్పటికే మా 4వ అన్నయ్య చెప్పి అంటనే ఉండేవాడు, మీరు బలవంతంగా పెళ్లి చేస్తే ఏమైనా నష్టం జరిగితే ఎవరు కారకులు అవుతారు తన జీవితానికి అని మా 4వ అన్నయ్య ఒక్కడనేవాడు. ఇప్పుడు ఇంకా అందరూ ఓకే అయిపోయిన తర్వాత మా తమ్ముడు పట్ట పళ్ళు కొరికేసేవాడు. బైబిల్ చదువుకుంటే ఇట్లా కూర్చుంటే పక్క నుంచి ఇట్లా వెళ్తా గట్టిగా ఉమ్మేసి, నీ బ్రతికింతే, ఎప్పుడు బైబిలు ఎప్పుడు ప్రార్థన, నీతో పాటు డిగ్రీ పాస్ అయిన వాళ్ళంతా వాళ్ళు జాబులు చేస్తున్నారు, పై చదువులకు వెళ్ళారు, ఇంకా నీ బతికి ఇంతేనా, ఎప్పుడు బైబిలే ఎప్పుడు ప్రార్థన, తలుపులు వేసుకొని ఏడ్చుకుంటా ప్రార్థనలు చేసుకుని ఇదేనా నీ బతుకని తిట్టాడు. మౌనంగా ఉన్నా. అప్పటికి మా తమ్ముడిని చాలాసార్లు సహించుకుంటా వచ్చా. ఒకరోజు ఏం చేశాడంటే, ఏదో చిన్న పిన్ని దగ్గర పెట్టుకొని నన్ను కొట్టాడనమాట. కొడితే అప్పుడు నేను ఓర్చుకొని ప్రార్థన చేసుకుంటా వచ్చా. వాడి కొరకు చాలా ప్రార్థన చేసేదాన్ని. అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలోనే ఆ కింద భాగాలకు వస్తే దేవుడు స్పష్టంగా 11వ వచనం, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు, నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొని, నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు. వెంటనే నాకు తట్టింది, అమ్మో వీడేమన్నా అయిపోతాడా, వద్దు ప్రభువా వాడిని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేసేదాన్ని. అట్లా ప్రార్థన చేస్తున్నాను. మా సేవకుడు అంకుల్ దగ్గరికి వెళ్ళి మా నాన్న మా అమ్మ ఇద్దరు వెళ్ళి మా సేవకుడు అంకుల్కి చెప్పారు, పాప ఇట్లా అంటుంది బ్రదరు అని అంటే, సేవకుడు అంకుల్ ఇంకొక టాస్క్లోకి తీసుకెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ దేవుడు సేవకు పిలిస్తే వెళ్ళు, పెళ్లి చేసుకొని వెళ్ళమ్మా అన్నాడు. నేను సంబంధాలు చూస్తున్నాను, పెళ్లి చేసుకొని వెళ్ళు అన్నాడు అని ఒక సంబంధం చెప్పాడు. ఆల్రెడీ ఆయన కూడా గాడ్ సర్వెంటే, సేవలో ఉన్నారు, చెప్పారనమాట నాకు ఆ సంబంధం. వారం రోజులు నీకు టైం ఇస్తున్నాను, నువ్వు ప్రార్థన చేసుకొని నాకు చెప్పు అని చెప్పారు. అప్పుడు నేను అందరు పడుకున్నారు, 12 గంటలకు లేచి కూర్చొని, ప్రభా నేను అంకుల్కి జవాబు చెప్పాలి, నువ్వేం చెప్తే నేను అదే చెప్తాను, ప్రభా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చా. అప్పుడు దేవుడు స్పష్టంగా సామెతల గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనం, బయట నీ పని చక్కబెట్టుకొనుము, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నీ పెళ్ళి ఇప్పుడు కాదు, నీ ఇల్లు కట్టుకునే పని ఇప్పుడు కాదు, ముందు నా పొలంలో
పని చేయని దేవుడు చెప్పాడు. సరే అంకుల్ మళ్ళీ వారం రోజుకు మా ఇంటికి వస్తానన్నాడు కదా, నేను ఈ విషయమే చెప్తాను అని ఎదురు చూస్తున్నా. అంకుల్ వచ్చారు. అమ్మ దేవుడు నీతో మాట్లాడా అని. మాట్లాడినాడు అంకుల్ అన్న. ఏం మాట్లాడాడు అన్నాడు. ఇది తీసి చూపించా. తర్వాత నా ఇల్లు కట్టుకోమంటున్నాడు అంకుల్, ముందుగా ఆయన పొలంలో పని చేయాలంటున్నాడు అని చెప్పా. అని చెప్తే అంకుల్ ఏమన్నారంటే, సరేనమ్మా సండే స్కూల్ తీసుకో, సిస్టర్స్ మీటింగ్లో వాడబడు, కొంతకాలం వాడబడు, తర్వాత పెళ్లి చేసి సంఘానికి వేస్తానన్నాడు మళ్ళీ అని. అంటే అమ్మో మళ్ళీ ఎట్లా ఈ అంకుల్ ఈ మాటే మాట్లాడుతున్నాడని ప్రార్థన చేస్తా వచ్చిన తర్వాత ఆ అంకుల్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. మా అమ్మకి ఒక దిగులు అయిపోయింది. అమ్మ ఈ 2 సంవత్సరాల నుంచి నీ సంగతి అంతా తెలిసిన వాళ్ళు ఈ అంకులే కదా, ఆయన వెళ్ళిపోయి కొత్త అంకులు వస్తే మళ్ళీ నీ గురించి ఆయనకి చెప్పాలి, నీ బాధ ఏంటో, దేవుడు ఎలా మాట్లాడాడో, నీ సేవ విషయం ఇదంతా ఆయనకి తెలియదు కదా అని మా అమ్మ బాధపడితే నేను చెప్పా, అమ్మ నన్ను పిలిచింది దేవుడు, సేవకుడు అంకుల్ కాదు. నన్ను పిలిచింది దేవుడు కాబట్టి దేవుడు మార్గం సరళం చేస్తాడు, ప్రార్థన చేయమ్మా అని చెప్పాను. సరే అంకులు వెళ్ళిపోయారు. మళ్ళీ నెహెమ్యా అంకుల్ రెండోసారి వచ్చారు. ఫస్ట్ సారి ఉన్నప్పుడు నెహెమ్యా అంకుల్ ద్వారానే నేను రక్షణ పొందాను. మళ్ళీ రెండోసారి మా ఊరికి నెహెమ్యా అంకులే వచ్చారు. నెహెమ్యా అంకుల్ వచ్చారు. అప్పుడు ఏమన్నారంటే, ఏం పెరుసమ్మా సేవ అంటున్నావంట, ఒకదానికి పోకూడదు, ఇద్దరు పోవాలి అన్నాడు. అని అంటే నేను అన్నాను, సరే అంకుల్ ప్రార్థన చేయండి అంకుల్ అన్నాను. అన్న తర్వాత ఇంటికి వచ్చి నేను వాక్యం చదువుకుంటున్నా. ఏషియా గ్రంథం 58 అనుకుంటుంది. ఏషియా గ్రంథం కొన్నిసార్లు అట్లా 42:19, నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెమిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు. కొన్నిసార్లు సేవకులు కూడా కదా దేవుని చిత్తాన్ని కొంచెం అర్థం చేసుకోలేనట్లుగా, కానీ అంకుల్ మాత్రం మమ్మల్ని మంచి గైడెన్స్ ఇచ్చారు. అంకుల్ ఉన్న సమయంలో మేము ఆత్మీయంగా చాలా పరుగులెత్తేసేవాళ్ళం. అంతే, ఒక ఆశ అంటే ఎలా ఉండేదంటే, సాయంకాలం ట్యాప్ వస్తే మా ఇంట్లో మేము చాలామంది ఉన్నాం కాబట్టి 40 బిందెలు అవసరం పడతాయని, యూత్ మీటింగ్కి మా అమ్మ వద్దంటదని, మందిరం నుంచి రాగానే ఇంటెదిరోళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, ఎర్రటి ఎండ ఉండేది కానీ గబ్బ నీళ్లు చేదుకొని 40 బిందెలు మోసి అన్నీ నింపేసి అన్నం తినే టైం లేక మందిరానికి పరిగెత్తి వెళ్ళిపోయేదాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత యూత్ చూసి పెరుసక్క అన్నం తిన్నట్టు లేదు అని అంటే, ఏం లేదు ఇప్పుడు టైం అయిపోయింది, సాంగ్స్ స్టార్ట్ అయినాయి అనేదాన్ని. లేదక్క అని వాళ్ళు బలవంతం కిచెన్లోకి తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇటు నా పని అయింది, నా కడుపు కూడా నిండింది. దేవుని కొరకు చేస్తే దేవుడు ఏమి తక్కువ చేయడు. సో అట్లా నేను చాలా ఆశతో పరిగెత్తుతూ ఉండేదాన్ని అనమాట. ఇంకా అట్లా ఆత్మీయంగా ఎదుగుతూ వస్తున్న సమయంలో ఇప్పుడు దేవుడు హెబ్రోన్కు పొమ్మని మాట్లాడాడు, ఎలా చేయాలి. అప్పుడు అక్కడ హెబ్రోన్లో అగస్టిన్ అంకుల్, జీటీ అంకుల్ ఉన్నారన్నమాట పెద్దలుగా. తర్వాత ఫిలిప్ అంకుల్ ఉన్నారు పెద్దలుగా. అయితే ఆ దినాల్లో హెబ్రోన్లోకి తీసుకోవడం చాలా కష్టం. నేను అడిగాను, ప్రభువా హెబ్రోన్కి వెళ్ళమని అయితే మాట్లాడావు, నువ్వే మార్గం సరళం చేయి ప్రభువా. అగస్టిన్ అంకుల్ ఒక క్వశ్చన్ వేస్తే వదిలిపెట్టరు, ఒక క్వశ్చన్ వేస్తే రెండో క్వశ్చన్ వేస్తే మూడో క్వశ్చన్ వేస్తూ ఉంటారు. నువ్వే మాట్లాడు ప్రభా వాళ్ళతోటని నేను అట్లా ప్రార్థన చేస్తూ వస్తే ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 49లో కూడా ఉంది, 19వ వచనం మధ్య భాగం నేను చదువుతా చూడండి. 49 మధ్య భాగం 19వ వచనం మధ్య భాగం, నేను ఎవరిని ఏర్పరుతునో వారిని దాని మీద నియమించదను, నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగజేయి వాడేడి, నన్ను ఎదిరింపగల కాపరి ఏడి. నన్ను ఎదిరించే కాపరి లేడు, నేను నీకు మార్గము సరళం చేస్తా. అదే మాట 50వ అధ్యాయం 44వ వచనంలో, నన్ను పోలి ఉన్నవాడే నన్ను ఆక్షేపణ చేయువాడేడి, నన్ను ఎదిరింపగల కాపరి ఏడి. సేమ్ 2 సార్లు అదే మాటతో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. సరే ఇప్పుడు ఏమైందంటే, ఇంకా మా నాన్న ఒప్పుకున్నాడు, మా అన్నయ్యోళ్ళు సైలెంట్ అయిపోయారు, మా తమ్ముడు మాత్రం ఒప్పుకోట్లా. నువ్వు ఎట్లా వెళ్తావో, హెబ్రోన్కి ఎట్లా వెళ్తావో నేను చూస్తానని చెప్పి చాలా పళ్ళు కొరుకుతూ ఉండేవాడు. సరే ఆ దినం రానే వచ్చింది. మా ఒక హెబ్రోన్కి నువ్వు లెటర్ రాయమని చెప్తే బ్రీఫ్గా నా సాక్ష్యం పెట్టి నేను ఎలా రక్షణ పొందాను, ప్రభు నన్ను ఎలా సేవకు పిలిచాడు అని ఈ విషయాలు పెట్టి హెబ్రోన్కి లెటర్ రాశాను. హెబ్రోన్కి లెటర్ రాసి ఎన్వలప్లో పెట్టి పోస్ట్ చేశాను. అయితే దానికి మళ్ళీ అగస్టిన్ అంకుల్ రిప్లై ఇచ్చారనమాట. ఇచ్చి నీ కోసం మేము ప్రార్థన చేస్తున్నామమ్మా, ప్రభు కొరకు ప్రభు నిన్ను సేవకు పిలిచినందుకు దేవునికి వందనాలు, మేము పిలిచే వరకు నీ స్థానిక సంఘంలోనే ఉండి సేవా పరిచర్యలో సహాయకరంగా ఉండు అని రిప్లై ఇచ్చారనమాట. రిప్లై ఇచ్చిన తర్వాత నెహెమ్యా అంకుల్ చెప్పారు లెటర్ రాయమని, నేను రాశాను. రాస్తే ఈ రిప్లై ఇచ్చారు. సరే నేను ఇంకా అక్కడే ఉన్నాను, మా సంఘంలోనే ఉన్నాను. హెబ్రోన్ నుంచి ఫోన్ చేసి అంకుల్కి
ఒక 3 డేస్లో అమ్మాయిని హెబ్రోన్కి పంపించండి అని ఫోన్ చేసి మా సేవకుడు అంకుల్కి చెప్పారనమాట. చెప్తే అప్పుడు మా సేవకుడు అంకుల్ అమ్మని నాన్న పిలిచి 3 రోజుల్లో పంపించమన్నారు, మీరు తొందరగా 3 రోజులకి సిద్ధపాటు చేయాలన్నారు. అప్పుడు మా నాన్న వెంటనే సరే ఒక కృతజ్ఞత కూడికైనా పెట్టుకొని పంపిస్తాము అన్న అంటే సరే పెట్టుకోండి అని చెప్పారు. పెట్టుకోండి అని చెప్పిన తర్వాత చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. ఏంటంటే మా అమ్మ ఉద్దేశము, చాలామంది ఆంటీ వాళ్ళు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అక్కడ ఉండిపోయారు కదా, అలాగే నేను ఉండిపోతాను, నేను అదే ఉద్దేశంతో వెళ్ళాను, దేవుని ఉద్దేశం వేరే ఉంది. సో చాలా గ్రాండ్గా మా బంధువులకి సంఘస్థులకి, మా సంఘం చాలా పెద్దది, 500-600 మంది ఉంటారు, బంధువులకి సంఘస్థులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ చెప్పి మా ఇంట్లో గ్రాండ్గా మీటింగ్ పెట్టారు. అయిపోయింది, ఇంకా వెళ్ళటానికి సిద్ధపడ్డాను. సేవకుడు అంకులు ఏం చెప్పారంటే నేను తర్వాత వస్తాను 2 రోజులకి, మీరు తీసుకెళ్ళండి మా అమ్మ మా నాన్న పంపించారు. సో నేను స్టేషన్కి వెళ్ళి నిలబడితే మా తమ్ముడు నాకంటే ముందే వెళ్ళి స్టేషన్లో నిలబడి ఉన్నాడు. ముందే వెళ్ళి నిలబడి ఉండి చాలా పట్ట పళ్ళు కొరుకుంటా కళ్ళు ఎర్ర చేసి నిలబడుకున్నాడు. అయినా కానీ నేను దగ్గరికి వెళ్ళి చెప్పాను, అరే అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకోరా, నేను సేవకి వెళ్తున్నాను, అమ్మ నాన్న మాట విను అంటే మొహం అంతా పెట్టి అని అన్నాడు. నాతో పాటు నన్ను ట్రైన్ ఎక్కించడానికి విశ్వాసులు ఒక 50-60 మంది వచ్చారు స్టేషన్కి. ఇంకా వాళ్ళ మీదకు దూసుకుంటూ వెళ్ళిపోయాడు మా తమ్ముడు. వెళ్ళిపోయి ఎవరు నేర్పించారు ఇవన్నీ, మీ ఇళ్లలో యవనస్తులు లేరా, మీరు పంపించుకోవచ్చు కదా అని వాళ్ళ మీద బాగా కొట్లాడుతున్నాడు. ట్రైన్ వచ్చేసింది, అది కదిలే టైం కూడా అయిపోయింది. నా బోగిలో నేను ఎక్కేసాను, మా అమ్మ మా నాన్న ఎక్కేసాము. హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అగస్టిన్ అంకుల్ని కలిస్తే ఏమ్మా సేవ అని వస్తారా, సేవకు వచ్చావా, ఇంకా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేశారు అంకులు. వేసిన తర్వాత ఇంకా ఆ క్వశ్చన్లన్నిటికీ కొన్నిటికి జవాబు చెప్పా, కొన్నిటికి మౌనంగా ఉన్న తర్వాత మళ్ళీ అన్నారు, నువ్వు హెబ్రోన్కి వెళ్ళిపో, నేను ఆఫీస్లోకి వచ్చి నిన్ను పిలుస్తాను అన్నారు. హెబ్రోన్కి వెళ్ళిపోయి లోపల ఉన్నా. మధ్యాహ్నం ఏం జరిగింది అంటే ఏడ్చుకుంటా అక్కడ సండే స్కూల్ హాల్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అయితే ఒక ఆంటీ వచ్చి ఏమందంటే, ఏంది పాప అప్పుడే ఏడుస్తున్నావు, హెబ్రోన్కి వచ్చి ఏడవలసింది చాలా ఉంది హెబ్రోన్లో, నువ్వు ఇప్పుడే వచ్చిన రోజే ఏడుస్తున్నావు ఏంది అని అన్నది. అంటే లేదంటే ఇట్లా అన్నారు అంకులోళ్ళు, వెంటనే రాగానే ఒప్పుకోలేదు అని అన్నాను. అంటే అట్లాగే అంటారులే, ప్రార్థన చేసుకో అని చెప్పింది. ప్రార్థన చేసుకొని చెప్పిన తర్వాత వెళ్ళిపోయింది ఆ ఆంటీ. ఇంకొక అక్క వచ్చింది, ఆ అక్క కంటే పెద్ద ఆంటీ వచ్చి ఇదిగో నాయనా ఈ డబ్బులు తీసుకో, మా అమ్మ మా నాన్న వదిలేసి వెళ్ళిపోయారు, నాకు గేటు దాటి బయటికి ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు, ఎందుకంటే మా అమ్మ ఇంట్లో అట్ట పెంచింది కదా. అయితే ఇంకా డబ్బులు తెచ్చి చేతిలో పెట్టింది, ఇదిగో నాయన జీటీ గారు నిన్ను వెళ్ళిపోమంటున్నారు, నువ్వు ఈ డబ్బులు ఛార్జీకి తీసుకొని ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది. ఇంటికి వెళ్ళిపో అని చెప్పితే ఇంకా నా ఏడుపు కాదు, ఎట్లా వెళ్ళాలి, అమ్మ నాన్న వెళ్ళిపోయారు. ఇంకా ప్రభువా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు ఇన్ని విషయాల్లో సహాయం చేస్తూ వచ్చావు కదా అని ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటా నా బాగా మళ్ళీ మధ్యాహ్నం అదే సండే స్కూల్ హాల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. యెషయా గ్రంథం 56వ అధ్యాయము నా 5వ వచనం 56:5 నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చెదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇస్తాను. ఎంత ధైర్యం వచ్చిందో. ఇంకొక అక్క వచ్చింది, అక్క ఎందుకు అక్క ఏడ్చి కళ్ళు ఇంతలా ఉన్నాయి, ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా అంది. అంటే లేదు పాప, లేదు సిస్టర్, డబ్బులు కూడా ఇచ్చేసి వెళ్ళిపోమంటున్నారంటే, పెట్టుకో డబ్బులు, పేస్ట్ వస్తుంది, సబ్బు వస్తుంది ఆ డబ్బులకి నీకు, అట్లాగే అంటారు హెబ్రోన్కి వచ్చిన వాళ్ళందరిని వెళ్ళిపోమ్మని. ప్రభు నిన్ను పిలిస్తే నిన్ను ఉంచుకుంటాడు, నువ్వేం బాధపడకని చెప్పింది. అని చెప్పిన తర్వాత దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడాడుగా, ధైర్యం వచ్చింది. ఉన్నాను ఆ రాత్రి అక్కడే ఉన్నాను. తెల్లారు లేసి గంట కొట్టంగానే ఫ్యామిలీ ప్రేయర్కి వెళ్ళాను. ఫ్యామిలీ ప్రేయర్కి వెళ్తే అక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఫ్యామిలీ ప్రేయర్ పోర్షన్ చదువుతున్నారు. ఒక ఆంటీ స్టార్టింగ్ ప్రార్థన చేసింది, ప్రభా ప్రతి ఒక్కళ్ళు సేవ అనుకుంటా హెబ్రోన్కి వస్తారు ప్రభా, నువ్వు నాటని ప్రతి చెట్టు పెళ్ళగించు అని చేసింది కుటుంబ ప్రార్థనలో. నా గురించే కదా ఇప్పుడు ఆంటీ అట్ట చేసింది, నేనే కదా సేవకు వచ్చానని ఫ్యామిలీ ప్రేయర్ ముగించుకొని మళ్ళీ సండే స్కూల్ హాల్కి వెళ్ళి అక్కడ పడి ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటా. నా పోర్షన్ అదే 61:3లో యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. ఆమె ఏం చేసింది, నువ్వు నాటని ప్రతి చెట్టు పెళ్ళగించు అని చేసింది. నా పోర్షన్లో దేవుడు ఏం మాట్లాడాడు, యెహోవా నాటిన చెట్టని వారికి
పేరు పెట్టబడును అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది. అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంకాలానికి అగస్టిన్ అంకులు మళ్ళీ నన్ను ఆఫీస్కి పిలిచారు. ఆఫీస్కి పిలిచి, ఏమ్మా కళ్ళు వాసిపోయినా ఏడ్చావా అని, చూడు నువ్వు దేవుని కొరకే, మేము దేవుని కొరకే. ప్రభువు నిన్ను పిలిస్తే నిన్ను దేవుడు ఉంచుకుంటాడు, ప్రార్థన చేసుకోపో, 1 వారం రోజులు ఉండు అన్నాడు. ఇదేంది ప్రభా, మళ్ళీ 1 వారానిక నువ్వు నన్ను సేవకు పిలిచావు? వారం గడిచిందాక గుండెలు ఇట్లా అనటమే. వారం గడిచింది. వారం గడిచినాక మళ్ళీ నన్ను పిలిచారు. నన్ను పిలిచి, సరే అమ్మ మీ సేవకుడు వచ్చి మాట్లాడి వెళ్ళారు కానీ 1 నెల ఉండు, తర్వాత చెప్తాం అన్నారు. మళ్ళీ వారం పోయి 1 నెలకు మళ్ళీ పరీక్షా సమయం. 1 నెల అయిపోయిన తర్వాత ఆంటీ వాళ్ళకి చెప్పి ఆ అమ్మాయికి డ్యూటీ వేయండి అని చెప్తే ఆంటీ వాళ్ళు నన్ను పిలిచి కిచెన్లో డ్యూటీ వేశారు. కిచెన్లో డ్యూటీ వేస్తే నిన్న రెప్కా చెప్పింది కదా పాత్రలు ఎట్లా ఉంటాయో, 1 గది నిండా ఉన్నట్టుంటాయి. 1 పూటే అవన్నీ 1 గది నిండా ఉన్నట్టుంటాయి. ఆ పెద్ద అండాలో లోపలికి వెళ్ళిపోయి కడిగేసేదాన్ని. సన్నగా ఉండేదాన్ని అప్పుడు బాగా. ఆ లోపలికి వెళ్ళిపోయి కడిగేసేదాన్ని అండాలు. అట్లా చాలా అక్కడ దేవుడు నల్లకు కొట్టడం అవన్నీ నేర్పిస్తూ వచ్చాడు. 98లో నేను సేవకి హెబ్రోన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 మంత్సే కిచెన్లో చేశాను. ఆ తర్వాత నాకు టైపు, షార్ట్ హ్యాండ్ ఇదంతా వచ్చని చెప్పి ఆర్టికల్స్ టైప్ చేయడానికి, హెబ్రోన్ సందేశంలో వచ్చే ఆర్టికల్స్ నేను టైప్ చేయడానికి నేను యూజ్ అవుతానని చెప్పి నన్ను అక్కడి నుంచి ఆఫీస్లోకి తీసుకున్నారు. కిచెన్లో నేను చేసింది 3 నెలలే. ఫస్ట్ చపాతీ డ్యూటీ వేశారు. చపాతీ డ్యూటీలో ఆ అక్క చాలా స్ట్రిక్ట్ ఉండేదనమాట. ఆ రోజు ఏమైంది, నువ్వు ఎట్లా కాలుస్తావో చూస్తాను అని అన్నది. అనేసి ఒకసారి వేయాలి, 5 వేయాలి, 5 తిరగేయాలి, మళ్ళీ 5టికి నూనె వేయాలి, 5టిని తీసుకొని కంపలు వేయాలి. స్పీడ్గా ఇక చెయ్యి ఆగదనమాట, అంత స్పీడు. సరే ఆ రోజు ఫస్ట్ డ్యూటీలో దేవుడు ఎంతో సాయం, ఎంతో ప్రార్థన చేశారు. పోయి చాలా కఠినమైన అక్కతో డ్యూటీ చేశారు. ప్రభా నాకు సాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసుకొని మాడితే తిడతారు, మళ్ళీ చపాతీ మాడకూడదు. అందుకని చెప్పి ఇక బాగా స్పీడ్గానే చేస్తూ వచ్చాను. తర్వాత అన్నీ చూసి, గంపలో చపాతీలు అన్నీ చూసి, మంగళగిరి పిల్లవనిపించావు అమ్మాయి నువ్వు అంది. ఆ రోజు దేవుడు అట్లా సాయం చేశాడు. 3 నెలలు అయిపోయిన తర్వాత నన్ను ఆఫీస్లోకి తీసుకున్నారనమాట. హెబ్రోన్ మెసెంజర్ ఆఫీస్లోకి తీసుకున్నారు. ఇంకా మ్యారేజ్ అయ్యే వరకు 2003 వరకు కూడా నేను ఆఫీస్లోనే చేస్తూ వచ్చాను. ఆఫీస్లో ఒక పెద్ద ఆంటీ కింద 3 పత్రికలు వచ్చాయి, మీకు తెలుసు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. నేను ఇంగ్లీష్ పత్రికలో చేసేదాన్ని అన్నమాట. టైప్ చేసేదాన్ని ఆర్టికల్స్. ఫిలిప్ అంకుల్ ఇచ్చేవాళ్ళు. ప్రతిసారి అంకుల్ రూమ్కి పిలిచి ప్రార్థన చేసి, బాగున్నావా, సంతోషంగా ఉన్నావా, ఏడుస్తున్నావా అని ఫిలిప్ అంకుల్ అడిగేవాళ్ళు. తెలుగు రాదు కానీ అంకుల్ ఇంగ్లీష్లోనే మాట్లాడేవాళ్ళు. ఏమైనా బర్త్డేలు అట్లప్పుడు ప్రేయర్ చేసి పంపించేవాళ్ళు. సో అట్లా అక్కడ ఉన్న సమయంలో దేవుడు నన్ను చాలా బ్రేక్ చేస్తూ వచ్చాడు. అసలుకి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు భరించానంటే ఇంకా నేను చెప్పలేను. ఇప్పుడు అంత సమయం కూడా లేదు, మీరు ఇంకా వినాలి. నాది చాలా డీప్గా అనుకుంటే గిల్గాలు మణుగూరు అని కొట్టండి, ఆ ఛానల్లో నా ఫుల్ సాక్ష్యం ఉంటుంది. చాలా ఇన్సిడెంట్స్ అందులో జరుగుతూ వచ్చాయి. కానీ దేవుడు నాకు ప్రార్థనా జీవితాన్ని నేర్పించాడు. అక్కడికి వెళ్ళి కూర్చొని గంటలు సండే స్కూల్ హాల్లో ప్రతి విషయానికి కూడా ప్రార్థన చేసుకునేదాన్ని. ఎవరైనా ఏమైనా అనంగానే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ప్రార్థన అట్లా ప్రార్థనా జీవితం దేవుడు నేర్పించాడు. తెల్లవారుజాము 4 గంటలకు లేచి 5 గంటలకి గంట కొడితే ఎందుకు లేగాలి, నన్ను దేవుడు లేపుతాడు కదా, నేను ఇంకా 1 గంట ముందే లేస్తాను అని 4 గంటలకు లేచి సండే స్కూల్ హాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. అట్లా వెళ్ళిన 2 నెలలకే అక్కడ మళ్ళీ కొంచెం ఆరోగ్యం బాగలేదు అని చెప్పాను అంటే సూట్ కేసు తీసుకుని ఇంటికి నువ్వు పనికిరావు సేవకంటారు. అందుకోసమని ఎవ్వరికీ చెప్పలేదనమాట. నేనే హాస్పిటల్కి ఒక అక్కను తీసుకుని వెళ్ళి వచ్చాను. ఇంకా అట్లాగా 5 నెలలు గడిచే వరకు ఇంటి నుంచి ఒక ఫోన్ వచ్చింది ఆఫీస్ రూమ్కి. ఏం చెప్పారో నాకు తెలియదు, ఆ ఫోన్లో ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ నా మీద ఉన్న పెద్ద ఆంటీ నన్ను పిలిచి ఏం చెప్పిందంటే, నీకు తమ్ముడు ఉన్నాడా అని అడిగింది. అంటే అవునా ఆంటీ, తమ్ముడు ఉన్నాడు అని చెప్పాను. సరే నీకు ఫోన్ వచ్చింది, మీ తమ్ముడు కొంచెం బాగలేదంట, నువ్వు ఇంటికి వెళ్ళిరా అని చెప్పింది. అయితే ఈ లోపు ఆ క్రితం వారంలో ఏం జరిగిందంటే, తమ్ముడు ఎందుకో నాకు చాలా జ్ఞాపకం వస్తున్నాడు. మేమేమో బయటికి వెళ్ళటానికి ఫోన్లు చేయడానికి ఆ దినాల్లో మాకు ఎట్లాంటి ఇది ఉండేది కాదు. ఫోన్ వస్తేనే నేను చెప్పా కదా, పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి రావాలి, అంతవరకే తప్ప మాకు ఫ్రీడమ్ ఉండదు. అయితే అప్పుడు నేను ఏం చేశానంటే, లెటర్ రాసి ఒకసారి రారా నా దగ్గరికి, నువ్వు చాలా గుర్తుకొస్తున్నావు నాకని లెటర్ రాసి పోస్ట్ చేయమని మా ఊరు అమ్మాయి వస్తే నేను మా ఫ్రెండే ఇచ్చానమాట. తనేం చేసింది, ఫెస్టివల్ హాలిడేస్ కదా అని చెప్పి లేటుగా పోస్ట్ చేసింది. తమ్ముడేమో మంగళవారం సాయంత్రం
ఇంట్లో నుంచి వెళ్ళాడు. అమ్మ నాకు పని ఉంది, నేను రేపు కూడా రేపు సాయంత్రం వస్తా, ఈ నైట్కి రాను అని చెప్పి వెళ్ళాడంట. మంగళవారం నైట్కి వాడు వెళ్తే నా లెటర్ బుధవారం పొద్దున అందింది. బుధవారం పొద్దున అందితే మా అమ్మ మంచి మాటలు రాసింది. వాడు ఈ మాటలు చదువుకొని వెళ్తాడేమో హెబ్రోనికి అని మా అమ్మ ఆశపడుతుంది. కానీ విచారమైన సంగతి ఏంటంటే గురువారం పొద్దున మా తమ్ముడు బాడీని ఇంటికి తీసుకొచ్చారు. వాడు ఒక షాప్లో వాడు ఆడియో రికార్డింగ్ చేసే షాప్లోనే సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా వాడి బాడీని తీసుకొచ్చారనమాట. అప్పటికి నాకు చాలా దేవుడు మాట్లాడుతున్నాడు, 3 దినాల్లోగా మీరు యోర్దాన్ దాటాలి, ప్రయాణాన్ని సిద్ధం చేసుకోమని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు ఇర్మియా గ్రంథం, యెహోషువ గ్రంథంలో. అప్పుడు నేను అనుకున్నాను, యోర్దాన్ అంటే మరణం కదా, ఏంది ప్రభు 3 దినాల్లో అంటున్నాను. నిజంగా నాకు వచ్చింది ఆ 3 దినాల్లోనే. ఇంకా నాకు చాలా బాధ వేసింది అనమాట. తమ్ముడు నాకు చెప్పలేదు, ఒక ఆంటీని ఇచ్చారు, నన్ను ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే నాకు అర్థం కావట్లేదు, ఈ ఆంటీ కూడా నాకేం చెప్పలేదు. ఇంకా కొంచెం దూరంలో ఇల్లు ఉంది, బస్సు దిగి వెళ్తున్నాం అనగా ఇంటి ముందు టెంట్ కనిపిస్తుంది. నాకు చాలా బాధేసింది. నేను ప్రార్థన చేస్తున్న వీడి కోసమే కదా, కానీ దేవుడు ఆ దినమే చెప్పాడు, నీతో కలహించువారు మాయమైపోతారు, అబావులు అవుతారు, వాడిని వెతుకుదువు కానీ నువ్వు కనుగొనలేకపోతారు, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విషము. ఈ 2 మాటలు మా నాన్న విషయంలో మా తమ్ముని విషయంలో నెరవేరినాయి. మా నాన్న ఎంత కోపపడ్డాడో అంత సిగ్గుపడ్డాడు. ప్రభువా, నా బిడ్డను నేను సేవ చేయనీయకుండా చేయాలని చేశా, బలవంతంగా పెళ్లి చేయాలని చేశాను, నన్ను క్షమించని మా నాన్న చాలా ప్రార్థన చేశారు హెబ్రోన్కి వెళ్ళేటప్పుడు. ఇంకా తమ్ముడు చూస్తే ఇట్లా వాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇంకా ఆ తర్వాత వచ్చాను, వెంటనే తిరిగి వెళ్ళిపోయాను అంటే బాగానే ఉన్నానా, అదే బాధలో ఉన్నాను. అన్నం తినట్లేదు. రూమ్లో అక్క నాకు పిలిచి మరీ 2 ముద్దలు పెట్టింది, చాలక్క అనేదాన్ని. చాలా వీక్ అయిపోయాను. చాలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. దేవుడు నేర్పిస్తూ వచ్చాడు ఒక్కొక్క పాఠం దేవుని మీద ఎట్లా ఆధారపడాలి, నీ శక్తి చాలదు సేవ చేయటానికి, నా మీద నువ్వు ఆధారపడాలి అనేదానికి దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. ఇంకా అట్లా 2 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత మళ్ళా ఒకసారి మా అక్క, నా తమ్ముడేమో 99లో చనిపోయాడు, 2000లోనేమో అక్కడికి వెళ్ళిపోయాను. తిరిగి సమాధి చూసుకొని ఇంటికి హెబ్రోన్కి వెళ్ళే వరకు ఒక పెద్ద నింద నా కోసం ప్రిపేర్గా పెట్టుంచారు. అది నాకు గుండెని ఎంత బాధ గురి చేసిందంటే, ఇంట్లో ఉన్నప్పుడు అనుకునేదాన్ని వీళ్ళందరూ నన్ను ఎంత కష్టపెడుతున్నారు, వెళ్ళి నేను హెబ్రోన్లో పడ్డానంటే చాలు, ఇంకా నాకు పరలోకంలో ఉన్నట్టే ఉంటుంది అనుకున్నా. కానీ ఈ పొయ్యి మీద నుంచి పెనంలో పడ్డట్టు అయిపోయింది నా పని, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది నా పని. ఇంకా అక్కడికి వెళ్తే భయంకరమైన నింద. అసలు ఎవరో నాకు తెలియదు, ఏంటో నాకు తెలియదు, ఎవరి పేరో పెట్టేసి హెబ్రోనికి సేవకురాలు పలానోళం చేసుకోవడానికి వచ్చింది ఈ అమ్మాయి అని చెప్పేసి పెట్టారనమాట. నాకు తెలియదు అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటిది ఇంకా ఒక్కొక్కటి భయంకరమైన నిందలు అన్ని సంవత్సరాల్లో నేను అనుభవిస్తూ వచ్చాను. ఆఫీస్లో వర్క్ చేస్తూ వచ్చేదాన్ని, మళ్ళీ ఇంట్లో ఆ ఆంటీకి వర్క్ చేయాలా, బట్టలు చాలా పిండాలా. ఈ 2 రక్తాలు గారిపోయి నలిపి తెల్లయి పిండి ఈ 2 రక్తాలు గారుతుంటే మందు పెట్టుకునేదాన్ని. ఇట్లా మందు పెట్టుకుంటే ఈ రూమ్లో ఆంటీ కలిపిస్తే స్పూన్తో తినేదాన్ని. అంత 24 గంటలు సరిపోయే కదా. నిన్న రెప్కా చెప్పింది కదా, కొత్తోళ్ళని అట్ట రుబ్బేస్తానంటే అట్ట రుబ్బేస్తానమాట హెబ్రోన్లో. అలాగే 24 గంటలు సరిపోయేవి కావు. పని పెద్ద ఆంటీ వాళ్ళకి చేయాలి, ఒక ఆంటీకి చేస్తే ఇంకో ఆంటీ అనేది తల్లి నా బట్టలు కూడా బిండురా అనేది, ఇంకొక ఆంటీ అట్లా పెద్దవాళ్ళందరూ వచ్చి నాయి పిండమ్మ నాకు చేయమ్మ. అంతలోకి ఇంకొక ఆంటీ చెయ్యి ఇరిగితే ఆమెను నాకు అప్పగించారనమాట. ఆమెను అంతా నువ్వే చూసుకోవాలి, ఇటు నా ఆఫీసులో పైన ఆంటీని చూసుకోవాలి, ఆఫీస్లో వర్క్ చేసుకోవాలి, ఆ చెయ్యి ఇరిగిన ఆమెను చూసుకోవాలి, నా రూమ్లో రూమ్మేట్స్ని చూసుకోవాలి. ఇంకెక్కడ పని సరిపోతుంది, టైం సరిపోతుంది. ఇలాగా బాగా మళ్ళీ ప్రేయర్ చేసుకోవాలి, టైం దొరికితే ప్రేయర్ చేసుకోవడం. ఇలాగా నేను చేస్తూ వచ్చాను. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెద్దలు నా కోసము ఆలోచించి నన్ను ఆఫీస్ రూమ్కి పిలిచారు. అమ్మ, నీ కోసం మేము ప్రార్థన చేస్తున్నాము, పలానా వ్యక్తిని నీకు ప్రపోజ్ చేస్తున్నాము, దేవుని చిత్తం కనుక్కోమ్మా, దేవుడు ఎస్ అంటే ఎస్ అని చెప్పు, నో అంటే నో అని చెప్పు అని చెప్పి పెద్దలు నన్ను పిలిచి చెప్పారనమాట. నన్ను పిలిచి చెప్పినప్పుడు అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చా. పోయి ఈ బ్రదరే దొరికాడా, హెబ్రోన్లో ఇంతమంది ఉన్నారు కదా, ఆయన ఎవరు అంటే మా ఊరే ఆయన హెబ్రోన్కి వచ్చినప్పుడు. నేను వెళ్ళిన తర్వాత హెబ్రోన్కి వచ్చాడు ఆయన కూడా. అన్నే అప్పటికి ఇప్పుడున్న బ్రదరే. హెబ్రోన్లో ఉన్నంత వరకు, ఎప్పుడు యంగ్ గర్ల్స్ ఉన్నంత వరకు కూడా అంతే కదా మందిరంలో పిలుచుకునేది. ఇంక ఈయన తప్పెవరు దొరకలేదా, ఏంటి పెద్దలు ఎట్లా చేశారని, ప్రభా ప్రార్థన చేసుకొని చెప్పమన్నారు కదా, నో అని ఎక్కడైనా మాట్లాడు ప్రభా, చెప్పేస్తాను నేనని ఎత్తుకుంటున్నాను అనమాట. ఎత్తుకుంటుంటే దేవుడు 2 రాజులు 19:25 చదవండి ఒకసారి, ముగించేస్తాను. ఇంకా 2 రాజులు 19:25, 2 రాజులు 19:25.
నేనే పూర్వమందే దీన్ని కలుగు చేసిననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించిననియు నీకు వినబడలేదా? ఏం చేయాలండి ఇప్పుడు నేను? ఈ క్వశ్చన్ ఎవరు వేశారు? దేవుడు చెప్తున్నాడు. పురాతన కాలమందే నిర్ణయించేశాడంట. ఇంకా నాకు వచ్చింది చూడండి కోపం ఎవరి మీద. ఇన్ని మ్యాటర్స్లో నీ కోసం నేను ఇన్ని బాధలు పడితే నా లైఫ్ మ్యాటర్లోకి వచ్చేవరకు నాకు ఇష్టం లేని అనుమతించి నేను నిర్ణయించానంటావా? నేను ప్రార్థనే చేయను, నేను బైబిల్ చదువుకోను, బైబిల్ చదువుకుంటే మళ్ళీ దేవుడు ఎస్ అని మాట్లాడతాడేమని బాధ. ఇంకా నేను అట్లా మాట్లాడుతుంటే ఈవినింగ్ కొత్త నిబంధన చదువుకునేటప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక ముందుకు తెలుసుకుంటావన్నాడు. అదే మాట మధ్యాహ్నం పూట కీర్తనల గ్రంథం చదువుకునేదాన్ని. అప్పుడు కీర్తనలో అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట వినిన ఎడలా నీకెంతో మేలు బ్రతిమిలాడుతున్నాడు ఇంకా దేవుడు. ఇంకా అప్పుడు నేను సరే ప్రభువా ఇప్పుడు ఏం చేయను, నేను అంకుల్ వాళ్ళకి ఎస్ అని చెప్తా, ఓకే అంకుల్ నాకు పీస్ ఉందని చెప్తా. ఒక్కవేళ ఆ బ్రదర్ నాకు నో అన్నాడు, నాకెంత షేము. ఆయన నో అని చెప్తే నాకెంత షేమ్ అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటే 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము చూడండి 18 మధ్య భాగం నేను చదువుతాను. నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహకారులకు కూడా నేనే సమాధానం ఇస్తాను అని చెప్పాడు దేవుడు. సరే ఇంకా అప్పుడు అంకులోళ్ళు ఫిలిప్ అంకుల్ అని పిలిచారు, పైకి తీసుకెళ్లారు, రామ్మ రూమ్లో కూర్చో అన్నారు. ఏమైంది మేము చెప్పిన ప్రపోజల్ అన్నారు. ప్రపోజల్ ఏమైందంటే అంకుల్ దేవుడు ఈ వాక్యాల ద్వారా నాతో మాట్లాడినాడు అంకుల్ అంటే అంకుల్ చాలా సంతోషపడ్డారు. సరేనమ్మా మంచిదే, మా ఊరోడేలే నాకు తెలిసినోడేలే అనుకోవద్దమ్మా, నీకు కాబోయే భర్త కాబట్టి నువ్వు లోబడాలా, విధేయత చూపించాలి అని అంకుల్ అప్పుడే ఒక మెసేజ్ ఇచ్చారు నాకు. సరే అది అయిపోయింది. ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి వారం రోజులు ప్రార్థన చేసుకొని రాపో అమ్మ నాన్నతో కలిసి అన్నారు. వెళ్ళాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 3 సార్లు మీకు సమాధానము కలుగునుగాక. దేవుడు మా అమ్మ మా నాన్న అన్నారు, అమ్మ అడవిలో కష్టపడి సేవ చేస్తున్నాడు, చాలా మంచి సాక్ష్యం ఉంది, కుటుంబం అంతా మంచోళ్ళు, ఇంతకంటే ఏం కావాలన్నారు. ఎవరో వద్దంటలేరు, ఏం చేయాలా దేవుడు కూడా వద్దంటలేడు. అమ్మోళ్ళు చూస్తే అమ్మోళ్ళు కూడా మాకు మంచి సమాధానం ఉంది అంటున్నారు. ఇక తప్పేటట్లేదు అనుకుని ప్రభువా నేను నీకు లోపడతానని అంకులోళ్ళు పిలిచి చెప్తే ఇట్లా మాట్లాడాడు అంకుల్ అని చెప్పాను. తర్వాత ఆ బ్రదర్ని పిలిచి అడిగారంట. అడిగితే ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను కోయోళ్ళ దగ్గర సేవ చేస్తున్నాను కదా, భాష వచ్చిన ఒక అమ్మాయిని చేసుకుంటే ఇక్కడే సేవ చేయొచ్చని ఆయన తలంపులు ఉన్నాయి. అయితే ఆయనతో దేవుడు మాట్లాడి ప్రకటన గ్రంథం 21లో ఇటు రమ్ము నీకు గొర్రెపిల్ల భార్యను పెళ్లి కుమార్తె నీకు చూపిస్తా, నీ తలంపులన్నీ పక్కన పెట్టి నువ్వు యువతలకు రా, ఆమె నీ భార్య అని దేవుడు చెప్పిన ఆయనతో మాట్లాడాడు. సో ఇంకా అప్పుడు కోశి అంకుల్ మమ్మల్ని పిలిపించి మా అమ్మ నాన్నని పిలిపించి అమ్మ మేము డేట్ పెడతాము మీరు ఉండండి అని మా అమ్మ నాన్న ఒకరోజు ఉంచారు అక్కడ. కోశి అంకుల్ మా డేట్ పెట్టారు 3/3/2003 ఈజీగా గుర్తుండేటట్టుగా పెట్టారనమాట. పెట్టి అప్పుడు మా అమ్మ మా నాన్న ఏమన్నారంటే మేమేమైనా డబ్బులు ఇవ్వాలా బ్రదర్ అన్నారు. ఏం వద్దమ్మా మా పిల్లలు వాళ్ళు మేము పెళ్లి చేస్తాం, బట్టలకు కూడా మేమే ఇస్తాం, మీ పిల్లలకి ఏమైనా మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి అని చెప్పారు. అయిపోయింది, నిర్ణయించారు, పెళ్లి డేట్ వచ్చింది. మా వదిన నేను ఏమని పిలవాలని అడిగేదాన్ని. అడిగితే ఏమని పిలవద్దులే నువ్వు ఉండు దేవుడే చెప్తాడు కానీ అనేది మా వదిన. అప్పటిదాకేమో ఒక మందిరంలో ఉండి అట్లా పిలుచుకునే వాళ్ళం కదా. సరే అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. అప్పటికి బ్రదర్ ఎక్కడ చేస్తున్నాడని చెప్పాను, కోయల దగ్గర చేస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ కోయ భాష మాట్లాడే వాళ్ళ దగ్గర చేస్తున్నారు. ఎక్కడ భద్రాచలం అవతల 60 కిలోమీటర్ల దూరంలో చిన్న మిడిసిలేరు అనే చిన్న విలేజ్, ఒక సిస్టర్ వాళ్ళ గుడిసెలో ఆయన ఉన్నారు. సరే వెళ్ళాను, ఆయన చెప్పారు పెళ్లి చేసుకుని నన్ను తీసుకుని వెళ్ళడానికి. అక్కడ మాకుండే వాహనం ఏంటంటే ఎద్దల బండి. ఆ లోపలకు కూడా ఇంటీరియర్ ప్లేసు ఏం రావు లోపలికి, ఎద్దల బండిలో తీసుకెళ్ళేవాళ్ళు. సరే అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రూమ్ చూసి ఆశ్చర్యపోయిన. అమ్మో నేను అన్నాను ఏమండి ఏంటి పెళ్ళి అవుతున్నా కానీ ఒక డోర్ అన్నా పెట్టి లేదు, నువ్వు ఈ రూమ్లో ఎట్లుంటాము డోర్ కూడా లేదన్నాను. అంటే అన్నారు ఏదో ఒకట్లే దేవుడు సాయం చేస్తాడు మెల్లగా అన్నీ ప్రార్థన చేద్దామన్నాడు. ఎంత ఓపికో ఆయనకైతే, చాలా ఓపిక. అయితే అంకులోళ్ళు నన్ను పిలిచి ఏమన్నారంటే ఆయన సంబంధం చెప్పినప్పుడు అమ్మ మేము అడవిలోకి ఎవరిని సేవకు పంపించినా 2 నెలలు 3 నెలలు ఉండి వచ్చేసారు. రవి మాత్రం అక్కడ 2 ఏళ్ల నుంచి చేస్తున్నాడమ్మా చాలా ఓపికగా, అందుకని హెబ్రోన్ పిల్లని చేయాలనుకున్నాము, కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పారు. ఆయనకు చాలా ఓపిక అనమాట. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత రూముకి డోర్ కూడా లేదు, వాష్రూమ్ లేదు, చెంబు తీసుకుని బయటికి పోవాలి. ఇది ఒక పెద్ద సిలువ నాకు ఎక్కడ అలవాటు లేదు. హెబ్రోన్లో కరెంట్ పోతే క్విజ్ చేద్దామా,
సరే ముగించేస్తా 5 నిమిషాల్లో అయిపోయింది. అక్కడ 5 సంవత్సరాలు సేవ చేసాం. పెద్ద బాబు అక్కడే పుట్టాడు. రెండో బాబు ప్రెగ్నెంట్తో నుండి మంచిర్యాలకు వచ్చాము. మంచిర్యాల 5 సంవత్సరాలు అక్కడ అందరూ బుడిగ జంగాలోళ్ళు వాళ్ళ పంచాయతీలు చేసి తల నెరిచిపోయేది బ్రదర్కి. ఆ 5 సంవత్సరాలు అక్కడ సేవ చేసాం. అక్కడ నుంచి బెల్లంపల్లి వెళ్ళాం. అక్కడ 5 సంవత్సరాలు బొగ్గు గనులు అక్కడ 10 సంవత్సరాలు సేవ చేసాం. అక్కడ నుంచి ఐడిపిఎల్ హైదరాబాద్ ఐడిపిఎల్కి వచ్చాం. 4 సంవత్సరాలు అక్కడ సేవ చేసాం. అక్కడ నుంచి చౌటుప్పలకు వచ్చాం. 3 సంవత్సరాలు అక్కడ సేవ చేసాం. అక్కడ నుంచి మణుగూరుకు వచ్చాం. మణుగూరులోనే అక్కడ షార్ట్ పీరియడ్ 7 మంత్స్ చేసి మళ్ళీ ఇప్పుడు మేము చేస్తున్న అంబర్పేటలో సేవ చేస్తున్నాం. 3 సంవత్సరాలు అయింది అక్కడ. చాలా అనుభవాలు వాళ్ళతోటి దేవుడు ఎన్నో నేర్పిస్తూ వచ్చాడు. అందుకే నేను చెప్పాను, ఇంకా మీరు ఫుల్గా వినాలనుకుంటే గిల్గాలు మణుగూరు అని కొట్టుకోండి. అందులో చాలా అనుభవాలు చెప్పాను. ఓపిక్గా టైం అక్కడ పెట్టుకొని ఫోను పని చేసుకుంటా వినండి. కాబట్టి ఇప్పుడు మాకు 2 బాబులు. మేము అంబర్పేటలో సేవ చేస్తున్నాము హైదరాబాదులో. ఇక్కడికి రావడానికి కూడా దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. తిమోతి పత్రిక మా డైలీ పోర్షన్ ద్వారా, తర్వాత లూకా సువార్త కుటుంబ భాగం ద్వారా దేవుడు నాతో మాట్లాడితే బ్రదర్ వాళ్ళకి ఓకే చెప్పి అట్లా వచ్చాను మీ దగ్గరికి. మరి దేవుడు 2 దినాలు మీరు మా కోసం చేసిన ప్రార్థనలకి నిండు వందనాలు. మా కోసం ఎడతెగక ఇంకా ప్రార్థన చేయండి. క్విజ్ కొరకు ఎంతమంది ఉంటారు? అమ్మ చాలా కొంచెం తక్కువే లేచినాయి చేతులు. మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయేవాళ్ళేనా? త్వరగా వేసేస్తా. అన్ని ఈజీ క్వశ్చన్సే, కష్టమే అని ఏమీ లేవు. ఒక చాక్లెట్ ఇచ్చినా మంచిదే అనుకుంటా. ఓకే మా కోసం ప్రార్థన చేయండి. 2 బాబులు. పెద్ద బాబు ఫిజియోథెరపీ 4th ఇయర్ లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రేపటి నుంచే ఎగ్జామ్స్ పొద్దునుంచి ప్రార్థన చేయండి. చిన్న బాబు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. పిల్లలను కూడా అలాగా దేవుని భక్తిలో పెంచుతూ వచ్చాను. 2 రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. పెద్ద బాబుని సేవకు సమర్పించాము. నువ్వు పుట్టినప్పుడు నీకు ఇలా జరిగింది, నువ్వు సేవే చేయాలి, ఎంతన్నా చదువుకో, ప్రభువు నిన్ను పిలవాలని ప్రార్థన చేసుకో అని చెప్పేదాన్ని. చిన్న బాబు కొరకు కూడా మా సేవ కోసం ప్రార్థనలో దయతో జ్ఞాపకం పెట్టుకోండి. పావుగంట మాత్రమే క్విజ్ పెడతాం. అందరూ వెళ్ళిపోకండి. వెళ్ళిపోతున్నారు చాలామంది. వెళ్ళిపోయే వాళ్ళు కూడా లోపలికి వస్తే క్విజ్కి గిఫ్ట్ బహుమానం వస్తుంది కనుక కంగారు పడుకుంటే ఒక 10 నిమిషాలైనా పెడతాం. కనుక ఈ సాక్ష్యం కొరకు 2 మాటలు మనకి గిల్గాలు ప్రార్థన మంది నుంచి అన్నక్క ప్రేయర్ చేస్తారు. కోరుమావిడి త్వరగా చేయండి. ఎవరో చేసేవాళ్ళు బయట కింద కూర్చోగలిగిన వాళ్ళందరూ లోపలికి రండి. క్విజ్కి వస్తున్నారా? లేరక్క తెస్తాను. మీరు చేసేస్తారా? మీరు చేసేంత ఒక చిన్న మాట ప్రార్థన ప్రార్థన. ప్రేమగల ప్రియమైన మా తండ్రి, మౌల్మికిలా ప్రేమించిన మా ప్రియమైన ప్రభా, నిన్నటి దినం నుండి ఈ దినం వరకు కూడా ఎడతెగ నీ కృపను మాడలో విస్తరింపజేస్తూ వచ్చినారు. ప్రభాని దాస్త్రాల్ని మీ ఏర్పాట్లో ఉంచుకొని అనేక పరిస్థితుల ద్వారా దేవా ఈ యొక్క మంచి సువాసనను వెదజల్లగలుగునట్లుగా దేవా తన జీవితంలో మీరు ఉంచినటువంటి మాధుర్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా ఈ దినం మీకు సాక్షిగా ప్రభా అందరి ముందు కూడా తన అనుభవాలు చెప్పడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ప్రభా సిస్టర్ని పెర్సిస్ గారిని రవన్నను ప్రభా తన 2 బిడ్డలను కూడా ఆశీర్వదించండి. రానున్న దినాలు ఇంకొన బలమైన పాత్రగా అనేక ప్రాంతంలో ప్రభా ఈ యొక్క సువాసనను వెదజల్లగలుగునట్లుగా మంచి ఆరోగ్యాల వరకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఈ యొక్క సాక్ష్యంపై నీ ముద్ర నుంచి నడిపించమని మేము కూడా అటు రీతిలో ముందుకు సాగుట కొరకే మాకు మాదిరిగా మీరు ఉంచిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తూ ప్రభా ఈ క్విజ్ను కూడా మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ABCD గ్రూప్స్ ఉంటాయంట. తర్వాత ఒక క్వశ్చన్ వేస్తే ఫస్ట్ ఏ గ్రూప్ వాళ్ళకి వాళ్ళల్లో చెయ్యత్తారు. అందరూ అరిచారంటే అందరూ చెప్పేశారనుకో క్వశ్చన్ క్యాన్సిల్.
అయిపోతుంది. డివైడ్ చేయండి. ఇక్కడ ఇటు పక్కకు రండి అమ్మ, మీరు ఇంకా ఇటు జరగండి అమ్మ. కార్పెట్కి ఇటు ఇటు కూర్చోండి, మధ్యలో దారి వదిలిపెట్టండి. మా కుడి పక్క వాళ్ళు